సభకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. సాయంత్రమా? ఓకే. వెళ్ళేటప్పుడు చెప్తా, ఏరా మార్కర్ రా. వావ్, వెనకాల పెట్టారా? ఎస్. సభకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం, శుభ సాయంత్రం. ఆహా, రైట్. ఏ ఊకోరా, ఊకో. ఎస్. In our yesterday class, what we discussed in our yesterday class? What is that? History at last class. Holy books of Buddhism. Right. Sound exavada. Right. Last one, Buddhism lo last points maatladali manam. Sir, what we are going to, I think no conference raleda Ramlama. Conferences rale godi. Buddhism conferences. చెప్పలేదా? మరి నాకేమో కనిపిస్తున్నారా? ఓహో, హోలీ బుక్స్ ఏనా? నా కాన్ఫరెన్సెస్ అన్నట్టు వినిపించాయి. ఓకే సార్, ఇన్ అవర్ లాస్ట్ క్లాస్ వాట్ వి డిస్కస్డ్ అన్న ఇన్ అవర్ లాస్ట్ క్లాస్ అంటే తోపర్ తోపేశ్వర్. ఓకే, ఎస్. మనం మాట్లాడేటటువంటి అంశాలు చాలా ప్రసిద్ధమైనటువంటి విశేషాలు. రైట్, ఏంటి అనేది మనం చూద్దాం రాబాయ్. ఓకే, ఫస్ట్ వన్, అవర్ the most important panchayat is our Topar Topeswara Buddhism. In our previous class we discussed about the which ism nana? Buddhism. Aism. Yes, no sound yedo. Okay, Aism, Buddhism. Sir, in our previous class we discussed about Buddhism. In that Buddhism we also discussed the family background story of Gautama Buddha and Gautama Buddha's life. How many major incidents are there? How many? రేపు పెళ్ళైతుంది, కింద ఏం కడుకుంటావు? పంచే. ఏంది? పంచ. టోటల్ హౌ మెనీ కళ్యాణాస్ ఆర్ దేర్? పంచ కళ్యాణాస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పంచ కళ్యాణాస్? 5 పెళ్ళిళ్ళంటే ఉరికిచ్చి కొడతా. 5 మేజర్ ఇన్సిడెంట్స్. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ బర్త్, సెకండ్ వన్ మహాభినిష్క్రమణ, థర్డ్ వన్ ఏబోధి, ఫోర్త్ వన్ ఏ చక్ర, అండ్ ఫిఫ్త్ వన్ బ్రహ్మచర్య. ఏ చర్య? బ్రహ్మచర్య. నిర్యాణం. ఏ నిర్యాణం? మహాపరినిర్యాణం ఆర్ మహాపరిత్యాగ. ఎస్, పగిలిపోద్ది. ఓకే, ఎస్. దీస్ ఆర్ డిస్కస్డ్. సార్, ఇన్ జైనిజం వాట్ ఆర్ ద హోలీ బుక్స్? త్రిపీటకాస్. ఏ పీటక? ఎగ్జామ్ అడతాడు, వాట్ ఆర్ ద హోలీ బుక్స్ ఆఫ్ జైనిజం? ఏ త్రిపీటక, బి రేపు ఎగ్జామ్ అడతాడు, వాట్ ఆర్ ద హోలీ బుక్స్ ఆఫ్ జైనిజం? ఏ త్రిపీటకాలు, బి ఎడమ కాలు, సి కుడి కాలు, జంపు చేస్తే విరిగింది మోకాల అంటాడు. ఏ కాలు? ఎస్, మీలాంటి గొట్టమే. సూసైడ్, జాబ్ రాలేదు, సూసైడ్ చేసుకుందామని వెళ్తే అయ్యా కాలు ఇరగొట్టేసిందంట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో జాబ్ వచ్చింది. రైట్. బుద్ధిజం త్రిపీటకాస్. ఫస్ట్ వన్ స్తుత, సెకండ్ వన్, థర్డ్ వన్. హూ ఈస్ ద రైటర్ ఆఫ్ అభిధమ్మ పీఠిక? మొగలి పుత్ర తిస్స. రగులుతుంది, పగిలిపోద్ది. విను. మొగలి పుత్ర తిస్స. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వినయ పీఠిక రైటర్
మరదలు ఉయ్యాలలో కూర్చుంది, నువ్వేం చేయాలి? ఏపాలి. ఎస్. స్తుత పీఠిక రైటర్ ఏనందా, నాట్ నిత్యానంద, వాడు వేరే కళాకారుడు. ఓకే, హియర్ నౌ ఐ వాంట్ టు ఆస్క్ యు ద క్వశ్చన్. అరే ఆన్లైన్ వరద బాధితులు, మీకు కూడా ఒక క్వశ్చన్ రాబాయ్. ఓకే, వాట్ ఆర్ ద క్వశ్చన్, వాట్ ఇస్ ద క్వశ్చన్ అంటే వాట్ ఆర్ ద Jainism conferences? Jainism conferences are known as, Jainism conferences ni ఏమని పిలుస్తారు? ఏంది? Jaina Parishad. Now what we are going to discuss, now our today's session is started with the Buddhism. ARSS rana Buddhism conferences. ఏంద్రా అర్థం కాలేదురా? దేనికి కనెక్ట్ చేయాలరా? కాన్ఫరెన్స్ కాల్ ఎవరికి రా? ఎస్. సవట సౌండ్ చేయకో, ఓకేనా? రైట్. ఇక పంచాయతీలోకి వస్తే మరి మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషాలు. రైట్, ఏంది నానా అంటే బుద్ధిజం కాన్ఫరెన్సెస్. సార్ బుద్ధిజం కాన్ఫరెన్సెస్ ఆర్ నోన్ యాజ్ ఏందంట్రా? ఎస్, అమ్మాయిలు చెప్తారు ఇప్పుడు. ఆంటీస్ మర్డర్ చేస్తా ఫీల్ అవుతావు, ఫీల్ అయినా అంట బరాబర్ అంట. ఎస్, ఆగ్రా, నువ్వు అందించావనుకో ఉరికిచ్చి కొడతారు. నేనంటే ఓకే ఫోన్లే మా గొట్టంగాడు కదా అనుకుంటారు. ఓకే, విను. రాములమ్మ ఇద్దరు దేకో. అరే అర్చనం అనుకో బాగుండదు, జాగ్రత్త వినరా బంగారం. బుద్ధిజం కాన్ఫరెన్సెస్. సార్ బుద్ధిజం కాన్ఫరెన్సెస్ ఆర్ ఫేమస్ విత్ ద వన్ న్యూ నేమ్ నాన్న. ద నేమ్ ఈజ్, మన ఆంటీలే చెప్తారు. ఆంటీస్, బిఫోర్ ద మ్యారేజెస్ ఇన్ దిస్ మోడర్న్ పీరియడ్ వన్ ఈవెంట్ ఈజ్ గ్రేట్లీ ఆర్గనైజ్డ్. వాట్ ఈస్ ద ఈవెంట్? సంగీత్. బుద్ధిజం కాన్ఫరెన్సెస్ ఆర్ నోన్ యాజ్ ద బౌద్ధ సంగీత్స్. ఏ సంగీత్స్ నానా? బౌద్ధ సంగీత్స్. బౌద్ధ సంగీత్స్, బౌద్ధ సంగీత్స్ అంటారు. ఏ సంగీత్స్ అంటారా బాయ్? బౌద్ధ సంగీత్స్ అంటారు. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఏ సంగీత్స్ అంటారన్నా? బౌద్ధ సంగీత్స్. గుర్తుంచుకోండి. తోపెస్. బుద్ధిజం కాన్ఫరెన్సెస్ ఆర్ ఫేమస్ విత్ ద నేమ్ నానా బౌద్ధ సంగీత్స్. సార్ total in Buddhism how many Bauddha Sangeets are happened? The total Bauddha Sangeets are 4. 84. Buddhism conferences total how many nana? Yes, 4. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత హాస్టల్కి పోయి బొచ్చ పట్టుకుంటావు. బొచ్చలో అన్నం పెట్టుకున్న తర్వాత ఏమేస్తాడు? 4. ఏంది? 4. ఎస్ ఎస్. ఆంధ్రాకి ఆడొకడు నువ్వొకడు, ఇద్దరు మోపారు మంచిగా. ఓకే, బుద్ధిజం కాన్ఫరెన్సెస్ టోటల్ హౌ మెనీ నానా? 4. వాట్ ఆర్ ద బుద్ధిజం కాన్ఫరెన్సెస్? బౌద్ధ సంగీత్ అండర్లైన్ బాద్షా క్లాస్మేట్స్. ఓకే, గీత ఇన్వైటెడ్ కామాస్ బాద్షా ఫ్రెండ్. ఓకే, బౌద్ధ చీచి అట ఎవరు? అదే రామ్లమ్మ. క్లాస్మేట్ అనకపోతే ఏమంటారు రామ్లమ్మ? Yes. Bauddha Sangeets. Total how many Buddhism conferences are happened? 4. నేను చెప్తాను, చెప్పిన తర్వాత డిక్టేట్ చేస్తా, అప్పటిదాకా మూసుకొని వినాలి. ఓకే, ఎస్. విను. వాట్ ఆర్ ద బుద్ధిజం కాన్ఫరెన్సెస్? బంగారు కొండ, జాగ్రత్త విను. టోటల్ కాన్ఫరెన్సెస్ ఎన్నినా? 4. అవేందో చూద్దాం. ఫస్ట్ వన్ ప్లేస్ డిస్కస్ చేయాలి. ఏంది? ప్లేసెస్. టోటల్ హౌ మెనీ ప్లేసెస్ అనేది చూద్దాం. సెకండ్ వన్ ఏంది నాన్న అంటే కింగ్స్ నేమ్స్. ఓకే, కింగ్స్. ఓకే, తర్వాత వచ్చేసి తోపర్స్ 1 ఎవరి గురించి మాట్లాడాలి? తర్వాత వచ్చేసి కింగ్స్, ప్రెసిడెంట్స్. ఓకే, ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కాన్ఫరెన్సెస్. తర్వాత నాన్న ఇయర్స్. ఏంద్రా ఇది ఒక్కొక్క దానికి? ఎస్, ఏం చేయాలరా?
సభకు నమస్కారం. యాంటీవైరక్స్ కనెక్ట్ అయినట్టున్నా దీనికి. ఓకే, ఎస్. ప్లేసెస్, కింగ్స్, ప్రెసిడెంట్స్ అండ్ ఇయర్స్ నాన్న. మరి మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి కథలు కార్ఖానాలు ఏంటో చూద్దాం. టోటల్ బుద్ధిజం కాన్ఫరెన్సెస్ ఆర్ 4. హియర్ వీ హ్యావ్ ద 4 ప్లేసెస్, వీ హ్యావ్ ద 4 కింగ్స్ నేమ్స్ అండ్ 4 ప్రెసిడెంట్స్ ఆర్ దేర్, 4 ఇయర్స్ ఆర్ దేర్. నానా ఇక్కడ ఏ ఒక్కటి కూడా నేను చెప్పను, అన్నీ కూడా మీతోటే చెప్పిస్తా. ఆవేశపడి ముందే రాయకండి, ఓకేనా? రైట్. ఫస్ట్ ప్లేసెస్. సార్ ప్లేసెస్ కి కోడ్ ఏంటి? మన అమ్మలక్కలు చెప్తారు. అమ్మలక్కలు, మీకంటే ఇంట్లో పెద్ద ఒక సిస్టర్ ఉంది, ఆమెను నువ్వు ఏమని పిలుస్తావు? ఏమని పిలుస్తావు? నిజం చెప్పి ఇప్పుడు. రైట్, నిజాలు నిజాలు చెప్పాలి. అదే అవసరం ఉందనుకో ఏమని పిలుస్తావు? అక్క. అప్పుడు ఆ అక్క రియాక్షన్, అవునా నేనా, అది. ఎస్, ఇక్కడ అక్క అక్క అనే పేరు వచ్చింది కదా. రైట్. మరి మీ అక్క గారు వంట చేస్తున్నారు, అయితే కర్రీ లీవ్స్ తీసుకురమ్మని చెప్పింది. కర్రీ లీవ్స్ ని తెలుగులో ఏమంటారా? ఏపాకు. హియర్ కోడీస్ రా వై పా కు. ఏపాకు కరివేపాకు కాదు రే, రావై పాకు. రా మీన్స్ కమ్ కమ్ కమ్. యా, రా మీన్స్ రాజగృహ. ఏ గృహ? రాజగృహ. నెక్స్ట్ వై మీన్స్ మొత్తం మట్టే. ఏషాలి. నెక్స్ట్ సాంగ్ లీ సన్. సాంగ్ లీ మీన్స్ పాటలి, సన్ మీన్స్ పుత్ర, పాటలి పుత్రం. నెక్స్ట్ కూ కుందలవనం. కుందలవనం. Yes, here how the examiner mentioned the question, Nana. Right? Third Buddhist conference is organized in which city? Patali. First one. Second one. Third. Fourth. Third. First. గోడకేసి కొట్టు తలకాయ. ఫస్ట్ వన్, సెకండ్, ఫోర్త్. ఇప్పుడు ఎవడైనా బోర్డు చూసి చెప్తే ఆన్సర్ ఆడికి జాబ్ రావద్దు. ఇదే నా ఆనా. హోమ్ ఫట్ ఫటా. ఓకే, ఇప్పుడు ఇద్దరు వైపు చూడు, ఇటువైపే చూడు. ఏ రైట్. రాదంటారా? ఇంతకు ముందే నిద్ర బుచ్చేసి వచ్చేసిన. ఓకే రైట్. ఆగ్రా. ఓకే నానా, ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు క్వశ్చన్? ఫస్ట్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ సిటీ? ఫోర్త్ వన్, సెకండ్, థర్డ్. కన్ఫ్యూజన్ ఉందా? మనకి కోడ్ ఏంటి? రా వై పా కు. అంటే మనం రావైపాకు కోడ్ ఉంచుకుంటే ఆడి ఎట్టైనా క్వశ్చన్ అడగని ఆన్సర్ మాత్రం ఫిక్స్. ఇప్పుడు నెక్స్ట్, కరివేపాకు తీసుకురమ్మని నీకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? అక్క. అక్క అనే పేరులో, అక్క అనే తెలుగు వర్డ్ లో కా అనే లెటర్ కి ఏ వస్తుంది? ఆ కా ఒత్తు తీసి పలుకు ఒకసారి, ఇంకోసారి పలుకు, ఇప్పుడు మొత్తం పలుకు. అట్లా పలకకూడదు. బాద్షా పలుకుతాడు చూడు, బాద్షా పలుకుతాడు. ఏ ఊకోరా, బాద్షా పలుకుతాడు చూడు, అది ఆన్సర్. ఆకా ఆకా, ఏకా ఆకా ఆకా. పలుకు ఒకసారి. పాట కూడా ఉంటది. ఏందా పాట? ఏకా ఆకా. ఆ మీన్స్ గొట్టాస్. జాతి రత్నాలు మూవీ. శత్రువు ఏమైతాడు? అజాత శత్రువు. కా అంటే టైం అశోక, కాల అశోక. ఏ అశోక? కాల అశోక. యస్. థర్డ్ వన్ ఏశోక. నానా, ఇదే క్లాస్ రూమ్ లో, ఇదే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్, మన న్యూ బిల్డింగ్ కదా అది క్లాస్ రూమ్.
ఇదే పాత బ్యాచ్లు ఉన్నప్పుడు ఇదే క్లాస్ రూమ్ లో ఎస్ ఒక మహాతల్లి నాకు ఆన్సర్ ఇచ్చింది. ఆ ఆన్సర్ ఇన్న తర్వాత ఆ గుట్టికి ఇదే ఫ్యాన్ కి ఉరిబెట్టి చంపాలనుకున్నా. అంత మంచి ఆన్సర్ ఇచ్చింది ఆ మహాతల్లి. ఆ ఆన్సర్ విన్న తర్వాత ఆమెనన్నా సూసైడ్ చేయాలి, లేదంటే నేనన్నా రెండు చేతులు చేతిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి. ఏం ఆన్సర్ ఇచ్చింది తెలుసా? నేనేమని అడిగా క్వశ్చన్ తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అశోక అన్న. ఆ మహాతల్లి ఇచ్చిన ఆన్సర్ పౌడర్ డబ్బా సారట. ఎస్, మామూలు మహాతల్లే కాదురా మహాతల్లే. ఎస్, ఇట్స్ నాట్ ఏ పౌడర్ డబ్బా. ఎనీవన్ అశోక్ ఇస్ దేర్? ఎనీవన్ అశోక్? ఎక్కడా? ఎస్, అశోక అంటే అర్థం ఫ్రీ ఫ్రమ్ సారోస్, దుఃఖం లేనివాడు, బాధలు లేనివాడు, భావ బాంధవ్యాల నుండి విముక్తి కలిగిన వాడు. సంస్కృతిలో అశోక అంటే అర్థం ఏందో తెలుసా? రస్క్ రాజా. ఏ శోక? అశోక. ఎస్, వినో. ఎస్, అశోక. నాన్న హైలైట్ చెప్పనా? వన్ హిస్టోరియన్ ఆల్సో కామెంటెడ్ ద అశోక యాజ్ ఏ కామ అశోక. అశోక అనే పేరు ఉన్నవాడు అందరూ కూడా కామ అశోకులే అని చెప్పిండు. అలా చెప్పిన గొట్టంగాడు ఎవడో తెలుసా? బాద్షా గొట్టంగాడు. ఎవరు రాడు? ఎస్, తారానాథ్. ఏ నాథ్? తారానాథ్. ఏ నాథ్? హూ కామెంటెడ్ ద కింగ్ అశోక యాజ్ ద కామ అశోక? ఏ తారానాథ్, బి అమర్నాథ్, సి శ్రీనాథ్, డి బద్రీనాథ్. ఏ నాథ్? ఎస్, తారానాథ్. నెక్స్ట్ కా అంటే ఏ నిష్కా. అనుష్క అంట. ఎవడు రాడు? ఎస్, ఏ నిష్కా కనిష్క. ఇస్ క్లియర్? రైట్. నెక్స్ట్ ప్రెసిడెంట్స్. ఆ ప్రెసిడెంట్స్ కి కోడ్ జాగ్రత్తగా చూడు. ప్రెసిడెంట్స్ కి కోడ్ నానా. రైట్. డిడ్ యు వాచ్ ద మూవీ చిరుత? ఇన్ దట్ చిరుత మూవీ, నచ్ మీ, డోంట్ టచ్ మీ. నచ్ మీ ఈజ్ కేమ్ టు మసాజ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ క్యారెక్టర్? మసాజ్. మసాజ్ అనే తెలుగు వర్డ్ లో ఫస్ట్ టూ లెటర్స్ మసా. పాట కూడా ఉంటది, మసక మసకచ్. ఎస్, అయినా కానీ ఏముండదు ఆడ. ఓకే, రైట్. విను, మధ్యలో నువ్వు మాట్లాడకు. ఓకే, ఎస్, మొన్ననే పోయి వచ్చిందా? ఓకే, ఎస్. మా అంటే విను, మా అంటే చార్మి పాట పాడింది ఏమని? మహాకాశ్యప. ఏ కాశ్యప? మహాకాశ్యప. సా మీన్స్ సభాకామి. ఏ కామి? సభాకామి. ఏమి? సభాకామి. నెక్స్ట్ థర్డ్ వన్, రగులుతుంది. ముంగీసలు పంపిస్తా బిడ్డ, నీకు కావాల్సింది అదే కదా. మొగలి పుత్ర తిస్సా. నెక్స్ట్ ఫోర్త్ వన్ లో ఇద్దరు ఉంటాడు, ఒకడు ప్రెసిడెంట్, ఒకడు వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరు? మా అమ్మాయిలు ఆన్సర్ ఇస్తారు. ఎస్, భూమిక వెంకటేష్ కలిసి తీసిన సినిమా ఏంది? పాటకి ప్రాణం. ఓ వసుమిత్ర. ఏ మిత్ర? వసుమిత్ర. సెకండ్ వన్ అన్న అశ్వఘోష. ఏ ఘోష? అశ్వఘోష. వావ్, పర్ఫెక్ట్ ఆన్సర్. సార్, నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇయర్స్. ఏంది నాన్న? ఇయర్స్. వాట్ ఈస్ ద ఇయర్స్? రైట్. తోపస్వన్. వాట్ ఈస్ ద ఇయర్స్ అంటే నాన్న, ఇప్పుడు ఇయర్స్ మీతోటే చెప్పిస్తా. Years. What is the years? Listen carefully. The first one. Topeswanana. Gautama Buddha was died in which year? 483 AD BC. The Gautama Buddha's Buddhism first conference is organized in his death year BC 483.
A83 నానా 483. ఇప్పుడు మా అమ్మాయిలు చెప్తారు, అరే ఏ గొట్టంగాడిన ఆన్సర్ చెప్తే వాడికి జాబ్ రాదు, అమ్మాయిలు మాత్రమే ఆన్సర్ ఇవ్వాలి. అమ్మాయిలు అమ్మాయిలు ఎస్ సార్ అన్నాడు రా. ఎస్. ఇగో గొట్టీలు అంటే ఫీల్ అవుతారు, ఆంటీలు అంటే ఫీల్ అవుతారు, అమ్మాయిలు అంటే ఫీల్ అవుతారు. ఏమని పిలవాలి? రాములమ్మ ఆంటీస్. వావ్, చూసావా? రైట్. ఆంటీస్ 483. 483లో నుంచి 100 తీసేస్తే వావ్, ఏం లెక్కలరా. 383. ఇప్పుడు చూడు, 483 is near to how many hundreds? 400 అంట. ఎవరు అదే? ఏ 100? 500. 500లో హాఫ్ ఎంతనన్నా? బీసీ 250లో థర్డ్ కాన్ఫరెన్స్ అండ్ ఫోర్త్ కాన్ఫరెన్స్ ఏడి ఫస్ట్ సెంచరీ నానా. ఏడి ఫస్ట్ సెంచరీ ఇక్కడ జరిగింది రాబోయే పంచాయతీ. ఇస్ అ క్లియర్? తోపర్ తోపస్. ఎవరికి సంబంధించిందన్నా ఇదంతా? ఇది రాసినట్టు యాక్షన్ చేయరి, నేను చెప్తా. పెన్ను కలర్ మార్చాలి నా బంగారం. ఇదే బాగుందా? నాకెందుకో నచ్చట్లేదురా. వైట్ పెట్టాలా? ఎస్. నీ ఫోర్స్ ని ఇక్కడ పెడదాం. వైట్ బ్లాక్ బాగా మ్యాచ్ అవుతుంది. ఓకే రైట్. రాసుకోరి. బాయ్. రైట్. ఇక ఓకే, మార్కర్ గిరిగా. ఇదేంద్ర కొత్తది పెట్టినట్టున్నారు పంచాయతీ? ఓకే, మిడిల్ డాట్ నుంచి రాయాలా? ఓకే. ఇది తిగ్గ రావట్లేదు ఇంద్ర మళ్ళా. ఆగ్రా సవట. ఈడు కొత్త బోర్డు పెట్టాడు ఈడ మనోడు, వరద బాధితులు. అతప్పుడు బాగుండే, ఎత్తుకొస్తే ఇది అయిపోతుండే కదా. కలర్ అయితే సరిగ్గా రావట్లేదు కదా బంగారం. ఓహో, ఇన్ని కథలు ఉన్నాయి దీంట్లో. రూపీస్ పంచ్ యాడ్ ఆడరా ఆనేనా? ఓకే 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 రైట్. ఇది కొన్ని రోజులు రైట్. 383 256. సాయి కరెక్టరా బాయ్? ఆ జంగన్ సాయి నువ్వు అన్నది 98 ఏడి, అది కరెక్ట్ కాదు. అది అఫీషియల్ గా మనం దాన్ని బిలీవ్ చేయలేం. జైద పరిషత్ తరుణ్ తేజ్ గా 3 రోజులు క్లాస్ కి రాకపోతే దొబ్బేసినట్టున్నది మైండ్. అంగాజ్ అంట, అది జైనిజం హోలీ బుక్స్. సుమంత్ గారు మనీ గుడ్ ఈవినింగ్ నాన్న. రైట్ ఓకేనా రాజా? కెన్ ఐ రబ్ ఇట్?
Right. Right. Can I? రైట్. ఇక మరి మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇంకో ప్రసిద్ధమైనటువంటి అంశము ఇది బుద్ధిజం. సార్ బుద్ధిజంలో ఏమవుతుందంటే బుద్ధిజం ఈజ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ స్ప్లిట్ ఇంటూ 3 టైప్స్. వాట్ ఆర్ దే? హీనాయానం, మహాయానం అండ్ వజ్రాయానం. హీనాయానం మీన్స్ వాట్ ఈస్ దట్? స్మాలెస్ట్ వెహికల్. మహాయానం మీన్స్ లార్జెస్ట్ వెహికల్. వజ్రాయనం మీన్స్ డైమండ్ వెహికల్. పగిలిపోద్ది. Sir, Hinayanam people are believed the only teachings of Gautama Buddha. But in Mahayanam, idol worship is there. Which worship is there, Nana? Idol worship is there. Then after the third one is most important, Vajrayanam. వజ్రాయనం దేనికి సంబంధించింది? దానిపైన అమ్మలక్కలకు పూర్తి జ్ఞానం ఉంటది. వజ్రాయనం ఈజ్ కంప్లీట్లీ డిస్క్రైబ్డ్ అబౌట్ ద బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ తెలుసానా? వరల్డ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ మ్యాజిక్ ఎక్కడ జరుగుతుంది? బ్యూటీ పార్లర్. అది గుర్తుంచుకోవాలి. ఎస్, ఇది తోపర్ స్నాప్చాట్ ఆడు, అది న్యూ వర్షన్ అన్న అది. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ అన్న, ఇప్పుడు మనం తోపెస్ గా చూస్తున్నాం. ఇది మనకు బుద్ధిజం. రైట్. ఇన్ బుద్ధిజం నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బుద్ధిజం స్ట్రక్చర్స్ ఆర్ సింబల్స్ ఆర్ దేర్. ముద్రాస్ అంటారు వాటిని. గౌతమ బుద్ధ ఈజ్ యూజ్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బుద్ధ ముద్రాస్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్. ధర్మచక్ర ముద్ర, బోధిస్పర్శ ముద్ర, రైట్, భూమి స్పర్శ ముద్ర, ఇలా విభిన్న రకాలైనటువంటి ధర్మచక్ర పరివర్తన ముద్ర, ఇలాంటి డిఫరెంట్ ముద్రాస్ ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రైట్ హైలైట్స్ లో బుద్ధ అని కనిపిస్తుంది. అక్కడ చూసినప్పుడు మీకు కొన్ని ముద్రలు కనిపిస్తాయి. యాస్, అది తోపెస్. ఇప్పుడు తీయ, మాకు కొద్దిసేపు అయిన తర్వాత నేనే చెప్తా, అప్పుడు తీద్దు గానీ. ఓకే, యాస్, అలా పక్కన పెడదామని తీసినావు కదా. ఇక మ్యాటర్ లోకి వస్తే, లిసన్, నెక్స్ట్ అవర్ ఫేమస్ చాప్టర్ ఈజ్ తోపెస్ 1, షోడశ మహాజనపదాస్. వాట్ ఈస్ ద చాప్టర్ నానా? షోడశ ఏంద్ర దీని లోటోపిస్ పంచాయతీ. సౌండ్ ఏదన్నా? షోడశ మహాజనపదాస్. సార్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ షోడశ మహాజనపదాస్? వాట్ ఈస్ దట్ అన్నా? షోడశ మహాజనపదాస్. సౌండ్ ఏది రాజా? లిసన్ కేర్ఫుల్లీ. షోడశ మహాజనపదాస్. సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ షోడశ మహాజనపదాస్ అనేది చూద్దాం. సార్, హియర్ our aunties are describe the answer. Sir, in our Hindu calendar, what is the new calendar, new month of Hinduism? Chaitra Masam. In Chaitra Masam first day, which festival we are celebrated? Egadi. Ugadi is the new year festival of Hinduism. Okay, in Hinduism Ugadi festival, one pachadi is prepared. Yes, a pachadi, Ugadi pachadi is prepared with how many tastes? How many? 6. The 6 in Sanskrit language is known as shad. Here also be shad means what, nana? 6. Dasha means what, nana? 10. 6 plus 10 equal to 16. ఓకే, ఎస్, నీ నోట్లో ఉన్న పనులు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా చేసాం అనుకో, ఉరికిచ్చు కొడతా, అవి కూడా పోతాయి. ఓకే, ఎస్. ఇదే తోపెస్. ఎవరికి సంబంధించిన పంచాయతీది? మన వరద బాధితులు. ఏ వరద బాధితులనా? రైట్, ఎస్.
మన వరద బాధితులు గుర్తుంచుకోవాలి. హైలైట్ వన్. టోటల్ ఇన్ దిస్ చాప్టర్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అన్న, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద హౌ మెనీ పంచాయత్స్ టోటల్ in the total 16 panchayats are we are going to, yes, topar topest one. Is that clear? Right. ఇప్పుడు మరి మనం చూద్దాం. ఓకే, ఓన్లీ సెలెక్ట్ చేయాలి దీన్ని. ఓహో, ఇదో పంచాయతీ ఉందా దీంతో? కష్టమే కదా, ఇదో లొట్ట పీస్ పంచాయతీ పెట్టేది. ఇక మ్యాటర్లోకి వస్తే షోడశ మహాజనపదాస్, టోటల్ 16 మహాజనపదాస్. నోట్ ద పాయింట్, 16 మహాజనపదాస్ ఫస్ట్ టైం డిస్క్రైబ్డ్ ఇన్ ద బుక్స్. విచ్ బుక్స్ ఆర్ ఫస్ట్ టైం describes the షోడశ మహాజనపదాస్? The books which are describing about the షోడశ మహాజనపదాస్. Listen carefully. The first one is అంగుత్తర నికాయ. అంగుత్తర నికాయ, ఏకాయ, ఏ నికాయ? అంగుత్తర నికాయ. సెకండ్ వన్ దీర్ఘ నికాయ. ఫస్ట్ వన్ సంయుక్త నికాయ. ఆడికి గుండు పగిలిపోతుంది ఆడికి ఏదో రోజు. శ్రావత సూత్రాస్, ధర్మ సూత్రాస్, ఉపనిషత్స్ అండ్ హెరిడోటస్ అండ్ స్ట్రాబో. ఏబో స్ట్రాబో, రేపు పడతాడు. స్ట్రాబో, రోబో, బొచ్చలోబో అంటాడు. స్ట్రాబో బుక్స్. సాయిగా నీకెందుకురా ఇన్స్టా స్టోరీ ఇప్పుడు? ఎస్, ఆడు మిస్ అయినట్టుంట మిమ్మల్ని అందరినీ. సాయిగాడు హాయ్ చెప్పండి. సాయిగానికి సాయి నీకు అందరూ హాయ్ చెప్తున్నారు రే. ఎస్, రైట్. ఎస్, ఓకే, రైట్. మొత్తం ఇవన్నీ కూడా వేడి గురించి చెప్పే బుక్స్ అన్నా. దిస్ ఆల్ ఆర్ డిస్క్రైబ్స్ ద సోర్సెస్ ఆఫ్ విచ్ వన్ అన్నా? ఎవరి గురించి చెప్తాయి ఈ బుక్స్ అన్ని? ఎస్, దిస్ ఆల్ బుక్స్ ఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ ద విచ్ వన్ అన్నా? అవర్ వరదబాధితుడు. ఏ వరదబాధితుడనా? షోడశ మహాజనపదాస్. వాట్ ఆర్ ద బుక్స్? అంగుత్తర నికాయ. ఏ నికాయననా? అంగుత్తర నికాయ. సెకండ్ దీర్ఘ. థర్డ్ సంయుక్త. ఫోర్త్ శ్రౌత సూత్రాస్, ధర్మ సూత్రాస్, ఉపనిషత్స్ అండ్ హెరిడోటస్ అండ్ స్ట్రాబో బుక్స్. ఇవన్నీ కూడా మాట్లాడతాయి. ఎవరి గురించి మాట్లాడతాయినా? ఎస్, మన వరద బాధితుల గురించి మాట్లాడతాయి. ఇస్ క్లియర్? షోడశ మహాజనపదాస్. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇన్ దిస్ షోడశ మహాజనపదాస్ చాప్టర్ నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద విచ్ పంచాయత్స్ అనా? ద పంచాయత్స్ ఆఫ్ అవర్ 16 kingdoms and its capital cities. What are the 16 kingdoms and its capital cities? Just we are going to write land. What is that? Listen. మరి ఆ 16 మహాజనపదాస్ ఏంది? ఏంట్రా రాయలే? వావ్, ఏ ఏం చేసిర్రా ఇంతవరకు? రైట్, అయిపోయిందా? ఎస్. ఎందుకో ఈరోజు తేడా కొడుతుర్రా మీరు? ఏమైంది? ప్లేస్ మారింది, వాతావరణం మారింది. అదే బాగుండే కదా? ఎస్, రైట్.
అయితే రేపటి నుంచి అక్కడే పెడదాం. ఒప్పుకోకపోతే బాంబ్ లగాదేంగే. ఇది తోపర్ తోపెస్వన్. ఎవరి యొక్క పంచాయత్? వరదబాయితులు. కెన్ ఐ చేంజ్ ద పేజ్? ఓకే రైట్. ఇక లిసన్ కేర్ఫుల్లీ. The Topar Topeswan, 16 Mahajanapadas. Now in this 16 Mahajanapadas, now we are going to learn about the 16 Mahajanapadas and their capital cities. Sir, in modern times of India, India is divided into how many states? In this modern times, India is divided into how many states? 28 states. But in ancient time of India, maximum BC 5th and 6th centuries period, India is divided into how many biggest kingdoms? 16. Those are known as the Shodasha Mahajanapadas. Mari in the 16 kingdoms, now we are going to learn about the one by one kingdom. Nana. First of all, we are going to learn in a boundary regions. What are the Shodasha Mahajanapadas are located in different directions. In directions, what are the last regions అనేది చూస్తున్నాం. Sir, in directions, how many directions are actually exist? Nana? 8. Total 10 directions, but 8 are the most important. పైకి ఒకటి కిందికి ఒకటి. ఓకే yes right. 8 directions. In these 8 directions, major directions are 4. ఆ 4 ఏందో చూద్దాం. 1 2 3 12 13. yes. ఇప్పుడు గొటాస్ ఇద్దరు చెప్పాలి. ఏజ్ ది డైరెక్షన్? బాద్షా స్టైల్. చూడు, మా గొట్టంగాని దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది. మా గొట్టంగానికి నచ్చలేదు. అప్పుడు ఏమంటారు? ఈస్ట్. అదే నచ్చిందనుకో పా. అదే అభిమానం ఎక్కువైందనుకో డా. అదే రాలేదనుకో అలిగి ఊ అంటావా మావా? యాస్. ఊ అంటే ఉత్తరం, దా అంటే దక్షిణం, ఈ తూ అంటే తూర్పు, పా అంటే పడమర. సౌత్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే ఎస్. ఎందుకో ఇది సుడి కరెక్ట్ లేదురా ఈరోజు. ఎస్. నార్త్ బౌండరీ రీజియన్. సార్, ఇన్ నార్త్ బౌండరీ ఇన్ Mahajanapadas, which one is located in a north direction? Which is the last Mahajanapada in a north direction? The Janapada name is Kambhoja. Abhoja, Kambhoja. The north boundary region is what it is known as? Kambhoja. Sir, Kambhoja is the north boundary region. What is the north boundary region? Kambhoja. Sir, Kambhoja is have how many capital cities? మీకేటో తెలుసురా? ఓహో, రాష్ట్రమా? ఓకే ఓకే yes. Kambhoja is had how many capital cities? 2 capital cities. What are they? First one is the Rajapuram. First one is Rajapuram. Second one నాకు తెలుసురా. ఒకటి రాజాపురం అయితే రెండు పగిలిపోద్ది. సెకండ్ వన్ ఈజ్ ఇంకా నయం పిఠాపురం అని చెప్పలేదు సావటాల్లారా. ఎస్. ఏంది? భోజాపురం. ఏ పురం? భోజాపురం. ఎస్. భోజనం కాదురా సవట, భోజాపురం. ఓకే. దీని పంచాయతీ ఏంద్ర అసలు? రైట్. ఏ అసాము. ఈస్ట్ బౌండరీ రీజన్. లిసన్, ఈస్ట్ బౌండరీ రీజన్. ఇప్పుడు మా గొట్టీస్ చెప్పాలి. సార్, గొట్టీస్ in our Mahabharat, one of the famous warrior is there. That warrior is fought against 2 Pandavas in the behalf of the Kauravas. The warrior name is Karna. The Karna is going to enter into the Mahabharat war, but Lord Bhishma is stopped the Karna. Then Karna is asked the question, why Bhishmacharya, why you are stopping me? Then our Gautam, Karna is asked the question, why you are stopping me? Then Bhishma is replied, this is the war between the crown princes. Then why you are entering in this war? Then our Duryodhana is disappointed by these words.
Then our Duryodhana is immediately declared. What is that? Our Karna is the king of which region? Anga. The east boundary region name is Anga. Ega Anga. Chudu. Anga capital city. Anga capital city. Anga capital city. Chudu. Cheyibettindi Ramulamma ekkada? Champa. Epa Champa. Here song also be there. What is the song? Champa 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 Champa. Yes. Anga capital city is Champa. Next one. Next, listen. South boundary region. A boundary region ana? South boundary region. The south boundary region name is, do you know that Mahishmati movie? What is the anthem of Mahishmati movie? Mahishmati. Samrajyam asmakam ajeyam. Ante అవసరం లేదు ఇక. Okay. Yes. What is the meaning of that sentence? The sentence meaning is, we are the Mahishmati rulers. We are conquer the Asmaka region. Then we became as the unbeatenable. What is the meaning? We are the Mahishmati rulers. We conquer the Asmaka region. Then we became as the unbeatenable. Mahishmati Samrajyam Asmakam Ajeyam అనే అర్థాలు ఉంటాయి దాంట్లో. ఓకే, దాని తర్వాత నువ్వు పోయి పాడుకో ఇంటికాడ. ఓకే, ఆ సౌత్ బౌండరీ రీజియన్ నేమ్. అమ్మాయిలు డీజే మూవీలో ఫేమస్ సాంగ్ అస్మైక యోగ హిందోళం. దాని తర్వాత పగిలిపోద్ది. ఓకే, ద రీజియన్ నేమ్ ఈజ్ ఏమకా. ఇది ఉంటే భయం ఇస్తున్నదిరా నాకు. ఏది లాభం చేయాలి, మనదేమో అది మాస్తుండే. యాస్, వా మొత్తానికే దొబ్బెత్తున్నది వీడు. యాస్, పెన్ తీసుకుందాం రా ఫస్ట్. ఓహో అట్లా పోతా ఇది, అట్లా మొత్తం సెలెక్ట్ చేయాలి దీన్ని. ఓకే, రైట్. ఇక పంచాయతీలోకి వస్తే సౌత్ బౌండరీ రీజియన్. వాట్ ఈస్ ద సౌత్ బౌండరీ రీజియన్? లిజన్ కేర్ఫుల్లీ. ద రీజియన్ నేమ్ ఈజ్ అస్మకా. ఏమకా? అస్మకా. రాములక ఊకో. అస్మకా. అస్మా అండర్లైన్ బాద్షా క్లాస్మేట్. ఓకే, yes, ఏమకా అస్మకా. రైట్. అస్మకా వింద్రా. అస్మకా క్యాపిటల్ సిటీ ఈజ్ పోథన్. పోథన్. సార్, పోథన్ present name is Bodhan. Bodhan. Anyone from Bodhan? నిజామాబాద్ లో ఉంటది. ఎనీవన్ ఫ్రమ్ బోధన్? ఎక్కడ బోధన్లో యాడా? రాకాసిపేట. ఏ పేట? కోటగల్లి. కోటగిరిలో యాడా? ఏ ఆగ్రా. ఏ విన్రా. విను విన్రా. పోథన్ అనేది ప్రజెంట్ నేమ్ కాదు, అది ఏన్షియన్ నేమ్. The Pothan's present name is Bodhan. Now it's located in the Nizamabad district. ఇప్పుడు మనగొట్టే చెప్పాలి. Bodhan located at the bank of which river? Yes. అరే నువ్వు ఉన్నది కాదురా, నువ్వు బొర్లేది కాదు, ఆ సిటీ ఉన్నది. That is located at the bank of Nizam Sagar project. ఏ నది పైన ఉంది? వంటలు చేస్తావు. జీలకర్రని షార్ట్ ఫామ్ లో జీరా. ఏ జీరా? మంజీరా. ఏ జీరా? మంజీరా రివర్. పోథన్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? మంజీరా. మనకి కోటగిరి తెలుసు, పొతంగల్ తెలుసు, జల్లాపల్లి ఫారం తెలుసు, బిర్కూర్ తెలుసు, మొత్తం మన ఏరియానే. ఓకే, యాస్. ఏ జీరా? మంజీరా. మంజీరా. నెక్స్ట్, అస్మకా లొకేటెడ్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ఎగ్జామ్ లో అడిగిండు, దిమ్మా తిరిగి మైండ్ బ్లాక్ అయింది.
Not Asmaka is located at the bank of Manjira. What I said that Pothan is located at the bank of Manjira river. What I am asking, Asmaka is located at the bank of which river? నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల ఏవరి ఏవరి గోదావరి ఏవరి గోదావరి. ఎస్, పాట కూడా ఉంటది. ఏందా పాట? ఎస్, గోదాలు రాదు రానివ్వను. ఎస్, Asmaka region. Sir, here I want to tell you that point. What is the point, Nana? Gotas. What it is, Ra? What it is? Cone ice cream. మరి ఇదేంద్రా? ఏంది? కారిపోతుంది. నాలుక పెట్టి నాకు దరిద్రం పోతుంది. మర్డర్ చేస్తా. ఏ సౌండ్ చేయొద్దు. Listen carefully. Sir, India. Sir, in India, number of rivers are flows, but few rivers are there flows from the east to west. In that river, the topest river is Eda, Narmada. Sir, listen. Savata, Narmada. ఏదో ఒకట్లే నేను వేసిన. ఓకే, నర్మదాకి నేను వేసిన చోటే ఉంటది నర్మదా. ఓకే, ఎస్, చూడు ఇది నర్మదా రివర్ కనిపిస్తుందా? జాబ్ వచ్చే వాళ్ళకే కనిపిస్తుంది. నర్మదా రివర్ అప్పర్ ఏరియా. నర్మదా రివర్ అప్పర్ ఏరియా ఈజ్ నార్త్ ఇండియా. నర్మదా రివర్ డౌన్ ఏరియా ఈజ్ సౌత్ ఇండియా. సార్ total Mahajanapadas are 16. In 16 Mahajanapadas, 15 are located in North India, single one located in South India. The single Mahajanapada name is Emaka Raja. Asmaka గుర్తుంచుకోవాలి. తోపెస్ మొత్తానికి ఏమవుతుందా ఇది? ఎస్, ఓకే, ఎస్ అన్నా, రైట్. ఓకే, ఎస్. లోటోపీస్ ఇట్లా అంటే పోవట్లేదురా. ఇదే మైనస్ ఉంది ఇలా. ఓకే, రైట్. మన ఆ బోర్డు బాగుంటుంది. ఓకే, రైట్. ఇక ఓకే, రైట్. ఇక నెక్స్ట్ వన్, వెస్ట్ బౌండరీ రీజియన్. సార్, వాట్ ఈస్ ద వెస్ట్ బౌండరీ రీజియన్ అనేది చూద్దాం. ఎస్, దీని తల్లి సుక్కలు కనిపిస్తున్నాయి అయ్యా. ఎస్, వెస్ట్ బౌండరీ రీజియన్. వాట్ ఈస్ ద వెస్ట్ బౌండరీ రీజియన్? లిజన్ కేర్ఫుల్లీ. నానా, గొట్టంగాడు మరదలు తీసుకొని పక్కనే ఉన్న ప్రియదర్శిని పార్క్ లోకి వెళ్ళాడు. అలా ఆడిపోతే నీకేంద్ర ఆనందం. రైట్, నేను చేయలేని వాడు చేశాడు కదా. విను, అలా మన గొట్టంగాడు వెళ్ళి ఎగ్జిట్ అవుతున్నాడు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళ మామ చూశాడు. ఇద్దరికి పెళ్లి చేశాడు. వాడు మనకు పార్టీ ఇవ్వాలనా వద్దా? ఎస్, నిన్ననే మెసేజ్ వచ్చేసింది. బాద్షా గొట్టంగాడు మండే రోజు 5 నుంచి 8 గంటలకు వస్తున్నాడు కాబట్టి బాద్షా కోసమే పార్టీ అని మనోడు ఏం చేశాడు? ఎస్, నిన్న రాత్రి గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. అరే ఏసీపీ ఫలానా బ్యాచ్ వాళ్ళ మీ అందరికి రాత్రి డిన్నర్ పార్టీ నేనే అరేంజ్ చేస్తున్నాను అని చెప్పిండు. అప్పుడు ఈ విషయం మన అమ్మలక్కలు కూడా చదివి నిన్న రాత్రి నుంచే తినడం బంద్ చేసిర్రు. ఎందుకు? ఈ రోజు రాత్రి తినాలి కాబట్టి. ఎస్, ఇప్పుడు మనం 8 గంటలకి అలా క్లాస్ వదిలేస్తాం. వదిలేగానే గొట్టాస్ ఏం చేస్తారు? అరే గొట్టంగాడు షాదీ చేసుకున్నాడు, గిఫ్ట్ ఇద్దామని గిఫ్ట్ షాప్ లో ఎంబడి తిరుగుతాడు. మన అమ్మలక్కలు రాత్రి నుంచే కరువులో ఉంటారు కాబట్టి డైనింగ్ హాల్లోకి దూరుతారు. అలా డైనింగ్ హాల్లోకి వెళ్ళగానే మనోడు బోర్డు పెడతాడు, బాద్షా ఈరోజు చీఫ్ గెస్ట్ కాబట్టి బాద్షా కోసం అని గొట్టిస్ని సెపరేట్ పెట్టాం. గొట్టిస్ యొక్క డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. అలా వెళ్ళగానే బాద్షా మన చీఫ్ గెస్ట్ కాబట్టి బాద్షా ఫేవరెట్ చికెన్ ఐటమ్సే పెట్టాను అని ఆడు బోర్డు పెట్టాడు. అందులో అన్ని చికెన్ ఐటమ్సే ఉన్నాయి. చికెన్ 65, 85, 95, 35, 25 ఇలా అన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నాయి. అది నో. అయితే అమ్మాయిలు ఏం చేశారు? తలా 2 ప్లేట్లు లేపి రాబాయ్. ఇంకా ముందరికి వెళ్ళగానే బాద్షాకి స్వీట్స్ అంటే ఇష్టమని మనోడు స్వీట్స్ కూడా పెట్టాడు. నువ్వు మధ్యలో మాట్లాడకు, ఓకే? స్వీట్స్ కూడా పెట్టాడన్నా. ఎస్, అమ్మలకలు మీకు ఇష్టమైన స్వీట్ బాలుషా. చెప్పురా, చెప్పు. ఎస్, ఆగ్రా. ఎస్, ఏమి ఇష్టం? గుల్గుల్ జామ్. ఎస్,
गुलाब जामुन जिलेबी वगैरह वगैरह. Badshah's favorite, Badshah's favorite is malai chamcham, kaddu ki kheer, almond kheer. ఇలాంటి మనకి ఇష్టం. అమ్మల కలుగుకున్నారా? అన్ని తలా 4 కప్పులు లేపిరు. ఇంకా ముందరికి వెళ్ళాడు. బాద్షాకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని మనోడు ఐస్ క్రీమ్ కూడా పెట్టాడు. అమ్మలక్కలకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వెనిలా, స్ట్రాబెరీ, బ్లాక్, చాక్లెట్ వగేరా వగేరా. బాద్షా ఇష్టమైన ఐస్ క్రీమ్ హనీమూన్ ఐస్ క్రీమ్. వాట్ ఈస్ ద ఐస్ క్రీమ్ నేమ్? హనీమూన్ ఐస్ క్రీమ్. బాద్షా సెకండ్ ఫేవరెట్ ఈజ్ ట్రూటీ ఫ్రూటీ. ఓకే, ఎస్, దీస్ ఆర్ ద బాద్షాస్ ఫేవరెట్ ఐస్ క్రీమ్. ఎప్పుడైనా ట్రై చేయండి హనీమూన్ ఐస్ క్రీమ్, బాగుంటది. నానా అది కాదురా, సవట ఐస్ క్రీమ్ ఉంటది. ఓకే రైట్. విను, ఇలాంటి ఐస్ క్రీమ్స్ అన్ని పెట్టాడు. అమ్మల కలుగుకున్నారా? తలా 4 ప్లేట్లు లేపిరు. ఇక విను, ఇప్పుడు వచ్చిన పని అయితే కానిచ్చడం, విష్ చేయడం అవసరమా అని ఎగ్జిట్ డోర్ దగ్గరికి వెళ్ళిండు. మరి మన గొట్టంగాడు ఏం చేసిండు? బాద్షా చికెన్ తిన్న తర్వాత పాన్ తినే అలవాటని పాన్ డబ్బా కూడా పెట్టిండు. అమ్మల కలుగుకున్నారా? వెళ్తూ 2 నోట్లు 4 పర్సులో, అదొకటి బొచ్చలు పట్టుకొని తిరుగుతా ఉంటారు. అదొకటి 4 వేసుకొని వెళ్ళిరు. మరి ఇన్ని లేక తిన్నారు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఏమైతుంది? వాంతి. ఏ వాంతి? అవాంతి. ఏ వాంతి? సార్, ఇంత సోది కొట్టే బదులు బాహుబలిలో తమన్నా క్యారెక్టర్ అడిగితే చెప్తాం కదా, నా ఇష్టం, నేను ఇట్లనే చెప్తా. అవంతి. ఏవంతి? అవంతి. సార్, అవంతి క్యాపిటల్ సిటీ ఈజ్ ఉజ్జయిని. ఏ జైని నానా? ఉజ్జయిని. అవంతి క్యాపిటల్ సిటీ ఈజ్ నానా ఉజ్జయిని. ఎస్, హియర్ the most important point is Ujjaini is located at the bank of which river? Ujjaini is located at the bank of Sipra river. Sipra river. Nana, listen carefully. Because of Sipra river, Avanti kingdom is divided or split into 2 parts. What are they? North Avanti, second one South Avanti. Sir, North Avanti capital city is Ujjaini. Ujjaini nana? Ujjaini. South Avanti capital city is Mahishmati. Emati? Mahishmati. ఏమతి? మహిష్మతి. నిజంగానే మహిష్మతి, టెన్షన్ ఏం లేదు. టోటల్ హౌ మెనీ మహాజనపదాస్ ఆర్ దేర్ ననా? 16. In 16 మహాజనపదాస్, హౌ మెనీ we are discussed nana? Only 4. What is the north boundary region? Cambodia had how many capital cities? First one. Second one, east boundary region, capital city. Yes, south boundary region, capital city. New name. Yes, Pothan located at the bank of which river? Asmaka located at the bank of west boundary region. Avanti capital city. Ujjaini situated at the bank of. Because of Sipra, Avanti divided into how many sub-dynasties? First one, second one, North Avanti capital city, South Avanti capital city. ఏమతి? మాహిష్మతి. ఏమతి నానా? మాహిష్మతి. ఇది తోపెస్ నానా. దీస్ ఆర్ ద 4 మహాజనపదాస్. ఓకే, బౌండరీ రీజియన్స్. రాసిరా? మరి ఏం చేస్తున్నారు? రాయ్. బా, మా శ్రీనివాస్ గారికి ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గొట్టం? ఏం లేదు నాన్న, మేము చదువుకునే రోజుల్లో మాకు 8th క్లాస్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, శ్యామ్ అని. విను, ఆ శ్యామ్ యొక్క ఇంటి పేరు గొట్టం. ఒక పర్సన్ ని మేము సంబోధించేటప్పుడు ఆ పర్సన్ ని అరే గొట్టంగా అని పిలిచేది. గొట్టం అంటే అబ్బాయి అని అర్థం, ఇడ గొట్టి అంటే అమ్మాయి అని, అంతే.
అట్లా గొట్టం అనే వర్డ్ క్రియేట్ అయింది. ఓకేనా సీను? ఓకే బేటా, రైట్. ఎస్, నెక్స్ట్ క్లాస్లోకి రా, అప్పుడు చెప్తా. రైట్. ఎస్, ఇక పంచాయతీలోకి వస్తే గొట్టం గోవింద అంట మా ఫ్రెండ్ సార్. ఓకే, ఎస్. ఇది తోపెస్ట్. ఇది ఎవరికి సంబంధించిన మ్యాటర్? వరద బాధితులు. ఇస్ దట్ ఓకే? రైట్ నానా, ఇక మళ్ళీ మనం చూడాల్సిన అవసరాలు అయిపోయిందా? ఎంతసేపు రకన్నా? డిక్టేట్ చేయనా లేదంటే? ఎస్, రాసుకో ఇక, చూసుకుంటా. తోపెస్ ఎవరికి సంబంధించింది రా భయ్? వరద బాధితులు. ఓకే, రైట్. ఇక మ్యాటర్లోకి వస్తే can I change the slide? Can I? No? నానా, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం చూడాల్సినటువంటి పంచాయతీలు, రైట్? టోటల్ హౌ మెనీ మహాజనపదాస్ ఆర్ డిస్కస్డ్? టోటల్ హౌ మెనీ? 4. రిమైనింగ్ హౌ మెనీ ఆర్ దేర్? 12. ఆ 12 లో 4 ఏందో చూద్దాం. ఆ 4 ఇంటికి కోడ్ జాగ్రత్తగా ఒకదాని కింద ఒకటి రాయాలి, జాగ్రత్తగా రాసుకోండి. ఇంత దాని సైజ్ ని చిన్నగా చేయొచ్చు గారా? ఏంద్రా కిందకి పెట్టానా? లోటపీస్ పంచాయతీ పోవట్లేదురా అది. ఏ లోటపీస్ పంచాయతీ పెట్టిరేంద్ర వీళ్ళు? రైట్, లిజన్. ఆ పంచాయతీ ఏంది? జాగ్రత్తగా విను. తోపెస్ వన్. ఆ తోపెస్ వన్ ఏంటంటే కోడ్ కా కో కు. అరే వెనకాల కోరస్ ఇయ్యకు, నేను చెప్పినప్పుడే కోరసి. కా కో కు పా. కాకో కూపా. కా అంటే కాశీ. కాశీ క్యాపిటల్ సిటీ ఈజ్ ఏనాసి. సార్, why Varanasi is called as the Varanasi? Because that Varanasi city is located between the two rivers. The two rivers are Varana. ఉప్పెన సినిమాలో హీరో క్యారెక్టర్ నేమ్ వరణ ప్లస్ అసి. అందుకే ఆ ఏరియాకి ఏం పేరు వచ్చింది? వారణాసి. ఏనాసి? వారణాసి. నెక్స్ట్ కో అంటే కోసాల. ఏసాల? రేపు ఎగ్జామ్ పెడతాడు. కోసల, గసగసాల, మసాలా, బామ్మర్ది సాల అంటాడు. ఏసాల? కోసల. ఏసాల? కోసల. సార్, కోసల ఈజ్ ఫేమస్ ఫర్ వన్ రివర్. సార్, కోసల ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ రివర్ నానా అంటే సరయూ రివర్. సరయూ రివర్. కోసల ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ రివర్ నానా? సరయూ. ఇదే ప్రవహించే నది చూడు, ఇదే ఆ నది. అది ఏ నది? సరయూ నది. ఏరయు? సరయూ. హియర్ సాంగ్ ఆల్సో బి దేర్. వాట్ ఇస్ ద సాంగ్ నానా? సరయు 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 సరయులోనా. Sarayu river. Listen carefully, Nana. Sarayu river. Sir, because of Sarayu river, Kosala kingdoms divided into 2 sub-dynasties. They are North Kosala, second one, South Kosala. Sir, North Kosala capital city is
శ్రావస్తి. ఏ వస్తి నానా? శ్రావస్తి. ఏ వస్తి? శ్రావస్తి. ఓకే, ఏ వస్తి నానా? శ్రావస్తి. నెక్స్ట్ వన్, సౌత్ కోసల క్యాపిటల్ సిటీ. సౌత్ కోసల క్యాపిటల్ సిటీ ఈజ్ ఎస్ కుషావతి. ఏవతి? కుషావతి. సార్, శ్రావస్తి నేమ్, ప్రజెంట్ నేమ్ ఈజ్ one of the famous district in UP, Saketa district. Eketa, Saketa. Eketa, Saketa. Okay, topper, topest. Saketa గుర్తుంచుకోవాలి, ఫేమస్ గురు. ఓకే, రైట్. నెక్స్ట్ పంచాయత్ రాజా. కు కు మీన్స్ కురు. కురు క్యాపిటల్ సిటీ. మొక్కే కదా అని పీకేస్తే ఇంద్రప్రస్థ. ఏ ప్రస్థ? ఇంద్రప్రస్థ. సార్, ఇంద్రప్రస్థ ఎనదర్ నేమ్ ఈజ్ హస్తినాపురం. హస్తినాపురం. సార్, హస్తినాపురం న్యూ నేమ్ ఈజ్ దిల్హి. ఏహి దిల్హి. ఏహి దిల్హి. నానా, అమ్మాయిలు, హస్తినాపురం ఎక్కడుంది నానా? మన ఎల్బీ నగర్ దాటగానే ఉంటది. పగిలిపోద్ది గుండు అట్లా చెప్తే ఆన్సర్. ఎస్, దిల్హి. ఓకే, ఏహి దిల్హి. ఓకే, నెక్స్ట్ పా అంటే పాంచాల పంచభద్రుక. ఏమంటివి? ఏమంటివి? ఒక ఆడది నన్ను చూసి పక్కున నవ్వుటయ, ఎంతటి అవమానము. ఓకే, ఎస్. చూడు, వచ్చాడు అతడే వీరుడు, ధీరుడు, సూర్యుడు, శత్రుద్రవంశ యోధుడు. ఎస్, కామ భైరవుడు. ఓకే, రైట్. పాంచాల. ఏ చాలా? పాంచాల. సార్, పాంచాల క్యాపిటల్ cities are two. Panchala also be divided into two sub-dynasties. What are they? North Panchala and South Panchala. Sir, North Panchala capital city is Ahishchatra. A Chhatra? Ahishchatra. And South Panchala capital city is Kampilya. Epilya? Kampilya is there. Epilya? Kampilya. Epilya, Kampilya. ఎస్, ఇది తోపస్. ఎన్నో సందర్భాల్లో మనకు ఎగ్జామినేషన్స్ లో అడిగాడు. రైట్ రాజా? ఎస్, పాంచాల పంచభద్రుక. ఓకే, నెక్స్ట్ రాజా. నౌ వాట్ we are going to learn, total how many Mahajanapadas are completed nana? 8. First 4, now 4. Total how many are completed? 8. Badsha lucky number 8. Remaining how many are there? 8. మరి రిమైనింగ్ 8 లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంది? ఫస్ట్ 5 ఏంటో తెలుసుకుందాం. ఎస్, ఏమైంది రాజా? ఏమైంది పంచాయత్? రైట్. నెక్స్ట్ రాజా. ఆరు క్లాస్ రూమే బాగుండేదిరా. ఒకప్పుడు నాకు ఈ క్లాస్ రూమ్ అంటే చాలా ఇష్టం. ఇది నాకు ఈ బోర్డు పెట్టారు, నాకు నచ్చట్లేదు. ఆ మెథడే బాగుండే బోర్డుది. రైట్, ఇస్ దట్ ఓకే? అరే ఏం చెప్తున్నారు అప్పటి నుంచి? ఎవరితో చాటింగు? రైట్, ఓకేనా రాజా? రైట్. ఇక పంచాయతీలోకి వస్తే మరి మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి కథలు కార్ఖానాలు ఏందో చూద్దాం. రైట్, జాబిరమ్మ నీకు అంత కోపమా? రైట్, ఓకే. నెక్స్ట్ వన్ అన్నా.
రైట్, లిసన్ కేర్ఫుల్లీ. మరి మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి తోపేస్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే, అమ్మాయిలు మీకు అమ్మగారు ఉన్నారు, మీ అమ్మగారికి ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన నీకేమైతాడు? మీ మామనా నా మామనా? మేన మామనా పక్కింటి మామనా కాదురా, ఎవరికి మామ అవుతాడు? నాకా మీకా? మీ మామను మీరు ఏమంటారు? మా మామ. మామయ్య, జగన్ మామయ్య. మా మామ. మీ మామ బాద్షా చెప్పినట్లు కవిత్వాలు చెప్పాడు అనుకో, కవిత్వం విన్న తర్వాత అందరూ ఏమంటారు? వహువా వహువా అనాలే. ఎస్, వహువా వహువా. మరి మా అంటే మగధ. మగధ. మగధ క్యాపిటల్ సిటీస్ ఆర్ 2. ఫస్ట్ వన్ గిరివజ్రం. గిరివజ్రం. గిరివజ్రం న్యూ నేమ్ ఈజ్ రాజగృహ. రాజగృహ. రాజగృహ న్యూ నేమ్ ఈజ్ రాజ్గిర్. రాజ్గిర్. ఏ గిర్ అనా? రాజ్గిర్. నెక్స్ట్ మగధ సెకండ్ క్యాపిటల్ సిటీ ఈజ్ పాటలీపుత్రం. 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 సార్, పాటలీపుత్రంస్ ప్రజెంట్ నేమ్ ఈజ్ పట్నా. ఏనా? పట్నా. ఏట్నా? పట్నా. ఓకే, నెక్స్ట్ వన్ మా అంటే మల్లయ్య. మల్లయ్య. మల్లిగాడు కాదు, మల్లయ్య. మళ్ళీ మళ్ళీ. ఎస్, మల్లయ్య. ఏలయ్య? మల్లయ్య. మల్లయ్య. మల్లయ్య క్యాపిటల్ సిటీ ఏందో చూద్దాం. మల్లయ్య క్యాపిటల్ సిటీ. భూమిక పవన్ కళ్యాణ్ కలిసి తీసిన సినిమా. చంద్రబాబు నాయుడు ఇంటి పేరు. రెండు పక్క పక్కన రాస్తే ఏ నారా? రేపు ఎగ్జామ్ అడతాడు, కుషీనారా, తాటినారా, జనపనారా, ఈతనారా అంటారు. ఏ నారా? కుషీనారా. సార్, వన్ మోర్ క్యాపిటల్ సిటీ ఇస్ దేర్. గొటాస్. మీకు మరదలుంది, జాబ్ వచ్చిన తర్వాత నిన్ను ఏమని పిలుస్తుంది? పావా పూరి తీసుకోవా. ఏ పూరి? పావా పూరి. ఓకే, పావా పూరి. ఏ పూరినా? పావా పూరి. నెక్స్ట్ మా అంటే మత్స్య. ఏత్స్య? మత్స్య. ఆర్సిబి క్రికెట్ టీం యొక్క కెప్టెన్ విరాట నగరం. అది అప్పట్లారా, విరాట నగరం. విరాట నగరం. ఏ నగరం? విరాట నగరం. మత్స్య క్యాపిటల్ సిటీ ఈజ్ విరాట నగరం. ఇన్నే ఉన్నది, అడిగి పోలేదు. ఓకే, ఎస్. మత్స్య క్యాపిటల్ సిటీ ఈజ్ విరాట నగరం. ఏ నగరం నానా? విరాట నగరం. నెక్స్ట్ వత్స. గొటాస్. లేదా ఫస్ట్ అమ్మాయిలు ఎక్కడదాం. అమ్మాయిలు ఫాక్స్ ఉంటాయి కదా, నక్కలు, అరిచినప్పుడు సౌండ్ ఎలా వస్తుందన్నా? ఎట్లా వస్తుంది ఆ సౌండ్? నక్కలు పట్టేటోళ్ళు వచ్చారు. నిజంగానే వస్తాయి, నిజంగానే వస్తాయి రే. వత్స క్యాపిటల్ సిటీ కౌశాంబి. ఏ శాంబి? కౌశాంబి. సవట ఏమనుకున్నావు ఇది? ఇను ఫస్ట్. వత్స క్యాపిటల్ సిటీ ఈజ్ కౌశాంబి. ఏ శాంబి? కౌశాంబి. నెక్స్ట్ అమ్మాయిలు, వర్షం పడింది, వేడి వేడిగా తినాలి. ఏంది? తిండిపోతులు. ఇవి మాత్రం బాగా చెప్తారు. ఎస్. బజ్జీ కాదుడా, వజ్జీ. ఏజీ? వజ్జీ. వజ్జీ క్యాపిటల్ సిటీ. గొట్టాస్. మొత్తం మట్టే. ఏశాలి. ఏశాలి. వైశాలి. ముద్దు పేరు వాయిస్. ఎనీవన్ వైశాలి? వైషు ఎక్కడా? దరిద్రం బాయ్. ఓకే, వైశాలి. ఏశాలి, వైశాలి. రైట్. నెక్స్ట్ టోటల్ హౌ మెనీ ఆర్ కంప్లీటెడ్ అన్నా? 4 ప్లస్ 4 ప్లస్ 5 ఎంతరా? 13. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయన్నా? ఎవడికి తెలుసు? ఎస్,
Shodasha Mahajanapadas means how many Mahajanapadas? Total we discussed how many Mahajanapadas? Remaining how many are there? ఆ 3 ఏంటో చూద్దాం. 1 2 3 तीन है आ 3 లో ఫస్ట్ వన్ చేధి. చేధి చేధి క్యాపిటల్ సిటీ. సుక్తిమతి. ఏమతి? సుక్తిమతి. సుక్తిమతి. ఏమతి నానా? సుక్తిమతి. ఓస్ 4 అవుతుందా ఇంకా? ఓకే సుక్తిమతి. ఏమతి? సుక్తిమతి గుర్తుంచుకోవాలి. తోపర్ తోపేస్తా ఆ కన్నా సుక్తిమతి. ఓకేనా? నెక్స్ట్ వన్ చేధి సుక్తిమతి. ఇంకోటి రకన్నా ఫేమస్ వన్ రిపీటెడ్ గా మనకు అడిగాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది గొటాస్. గోడలో మనం రంధ్రం చేస్తాం, దాన్ని చేధి అంటాం. చేధి చేయాలి గోడలో అంటే సుత్తెతో కొట్టాలి. సుక్తిమతి. ఓకే. బాహుబలి సేన పేరు ఏంది నాన్న? అమ్మలక్కలు. దేవసేన అంటే గుండు పగులుద్ది. బాహుబలి సేన పేరు మహాసేన. ఇక్కడ ఉన్న సేన శూరసేన. ఏ సేన? శూరసేన. శూరసేన క్యాపిటల్ సిటీ ఈజ్ మధుర. ఏరా? మధుర. ఇప్పుడు అమ్మాయిలు మాత్రమే చెప్పాలి. అమ్మాయిలు మధుర అనేది ఏ స్టేట్ లో ఉంది నాన్న? ఏ ప్రదేశ్? ఓహో మధురై తమిళనాడు. అది గుర్తుండాలి మనకు. అర్జున్ సినిమాలో సాంగ్ ఉంటది, మధుర మధుర కాశీలో గుండు పగులుద్ది, కాశీలో విశాలాక్షి, కంచిలో కామాక్షి. ఓకే నానా. ఇప్పుడు నాకు చెప్పుర్రి, మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఏ స్టేట్ లో ఉంది? తమిళనాడు. ఆడేమన్నాడు పాటలో? మధుర మధుర మీనాక్షి. అంటే మీనాక్షి టెంపుల్ యాడుందని చెప్పినాడు అని ఏ స్విచ్ కొట్టాలి? ఎస్ఆర్ అయినా కానీ మన లొట్ట పిసుగాలు వా వాట్ ఏ సాంగ్ అని హైలైట్ చేశారు చూస్తావా? అది ఆ గొట్టంగానికి మధురై మధురై మీనాక్షి రాలే. ఆడికి ఆ రైమింగ్ మధుర మధుర వచ్చేసరికి ఆడు చెప్పాడు. కానీ ఆడు పాడింది కరెక్టే. మధురలో ఉన్న అమ్మవారు అని చెప్పలేడు. అమ్మవారు మీనాక్షి అమ్మవారు మధురమైన అమ్మవారు అని చెప్పిండు. అట్లా చెప్పిండు. అట్లా అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే శూరసేన. ఏ సేన? శూరసేన. శూరసేన క్యాపిటల్ సిటీ ఈజ్ మధుర. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ గాంధార. ఏ ధారా? గాంధార. గాంధార క్యాపిటల్ సిటీ. అరే ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉండండి. ఆన్లైన్ లో ఉన్న వరద బాధితులు మాత్రమే చెప్పాలి. గాంధార క్యాపిటల్ సిటీ ఈజ్ కత్రీనా కైఫ్. మీరు సైలెంట్ గా ఉండాలని చెప్పిన. గొట్టాస్ మీరు సైలెంట్ గా ఉండాలి అని చెప్పిన. నా దరిద్రానికి ఇది ఒకటి దొరికిందిరా అయ్యా. కత్రీనా కైఫ్. ఆన్లైన్ లో ఉన్న వరద బాధితులు ఎవరు చెప్తారో చూద్దాం. మీలో ఎవడు కోటీశ్వరుడు? ఆ గూగుల్ తల్లో చూసి చెప్తే మమతా చేస్తా బిడ్డ. ఎవరు చెప్పలేకపోతున్నాడు. గొటాస్ ఆఫ్లైన్ వరద బాధితున్నారు చెప్పాలి మీరు. అదేదో చెప్పిండు. రాజేష్ తక్షశిల అన్నాడు, రుద్ర ఆనంద్ తక్షశిల అన్నాడు. ఓకే కరెక్ట్ ఆన్సర్ నానా. ఓకే వాట్ ఇస్ ద క్యాపిటల్ సిటీ నానా? తక్షశిల. కత్రీనా కైఫ్ అన్న ప్రతిసారి ఆన్సర్ ఏంటి? తక్షశిల. గుర్తుంచుకోండి. ఎస్ తక్షశిల అనాలే, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం మన తెలుగులో ఎలా ఉండాలి? తక్షశిల. ఏ శిల? తక్షశిల. గుర్తుంచుకో. ఎస్ ఏ శిల నానా? తక్షశిల. గుర్తుంచుకో. ఏంద్రా? ఏందంట్రా? కత్రీనా కైఫ్ రాసిందా? ఎంతమంది రాసిరా కత్రీనా కైఫ్? అంతా వాళ్ళే కాబట్టి అవసరం లేదు. దీస్ ఆర్ ద వాట్ నానా? ఎస్ సాయి కరెక్ట్ ఆన్సర్. హరితాంజలి వావ్. కుసుమంత్, రాజేష్, సాయి, బస్వంత్, గోపి, రాజు నాయక్ కరెక్ట్ ఆన్సర్ రాజా. ఓకే రైట్ లిజన్ అన్నా.
These are the, what are they, Nana? These are the 16 Mahajanapadas. Now we are focusing on that other ones. అరే గొటాస్, మధ్యలో మీరు నేను అడిగినప్పుడే మాట్లాడండి, మధ్యలో మాట్లాడకండి. మీరు మధ్యలో మాట్లాడి డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేయకూడదు. ఓకే, ముందే ఈ వాతావరణం చేంజ్ అయిపోయింది, చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాం. ఇలా మధ్యలో డిస్టర్బెన్స్ కాకూరి. ఎస్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ నానా, ఇది మనకు 16 Mahajanapadas. Sir, in 16 Mahajanapadas, now we are focusing on the only single Mahajanapada. The single Mahajanapada name is Magadha. మరి మగధను ఎవరెవరు రూల్ చేశారు, మగధలోని ఫేమస్ కింగ్డమ్ ఏంది, వారి పంచాయత్ ఏంది, ఇదో చూద్దాం. నెక్స్ట్ వన్ టాపిక్ నేమ్ ఈజ్ రైజ్ ఆఫ్ మగధ. నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ రైజ్ ఆఫ్ మగధ. What is that, Anna? और గుసగుసలు గున్నమామిళ్ళు. రైజ్ ఆఫ్ మగధ, బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీకృష్ణ. ఓకే బంగారం, కరెక్ట్ కుసుమంత్. ఓకే, రైజ్ ఆఫ్ మగధ. సార్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మగధ అనేది మనం చూద్దాం. రైట్, వరద బాధితులు లిజన్. సార్ టోటల్ హౌ మెనీ మహాజనపదాస్ ఆర్ దేర్? హౌ మెనీ మహాజనపదాస్ ఆర్ దేర్? In 16 Mahajanapadas, now we are focusing on the which one, Nana? Eda? Right. Sir, Magadha is now we are going to discuss. Sir, Magadha is also be described in our epics stories. In epics stories, which epic Magadha is frequently used, Nana? Mahabharat. Sir, in epics period, Magadha is ruled by one family. आणखी पलकनीकी राला. Yes, what is that, Anna? Okay, right, Nana. In epics period, Magadha is ruled by the one famous family. ఆ ఫ్యామిలీ పేరు మన అమ్మలక్కలతో చెప్పిస్తారు. ఆంటీస్, మీరు ఇంట్లో ఉన్నారు అనుకుందాం, మీ ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చారు. అరే మధ్యలో మాట్లాడదన్నా, జాగ్రత్తగా వినాలి. ఇప్పటిదాకా మనం ఎంత ఉన్నా సరే ఓకే, కానీ ఇప్పటి నుంచి ప్రతి వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటూ మీరు డిస్టర్బ్ అవుతూ ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయకూరి. నేనే మీకు అవకాశం ఇస్తా, అప్పుడు మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనము జస్ట్ వింటే చాలు, ఈజీగా గుర్తుండే అంశాలు ఉంటాయి. ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి పాయింట్స్ అనేవి కూడా మనం పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత చక్కగా వింటే అంత ఈజీగా గుర్తుంటది. కాబట్టి అలర్ట్ చేయదు ఎవరు కూడా. ఓకేనా? రైట్, జాగ్రత్తగా విందాం. మగధ. Magadha stories are mentioned in our Mahabharata. In Mahabharat period, Magadha is exist. In epics period antaru Mahabharat period ni. In that epics period, Magadha is ruled by the one of the family. That family name మన అమ్మలకలు ఆంటీస్ ఇస్తారు. ఆంటీస్, when you are in your home, that time any visitors, any relative members are visited your home, your mom is ordered you prepare a coffee for the guest. Then we must be focused on the right preparing of a coffee. కాఫీ తయారు చేయాలంటే మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ పాలు, వావ్, తర్వాత షుగర్, వావ్, కాఫీ పౌడర్. నాకు కావాల్సింది గదే. ఇప్పుడు నీకు షుగర్ ఉన్నా, నీకు మిల్క్ ఉన్నా, నువ్వు కాఫీ పౌడర్ లేకపోతే కాఫీ తయారు చేస్తావా? ఎస్. పాలు లేకపోతే నువ్వు వాటర్లో వేసినా కలిపి ఇయ్యు, ఏం కాదు. కానీ ఈడ ఇయ్యకపోతే కష్టమవుతుంది. కాఫీ పౌడర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సార్ దానికంటే ఇంపార్టెంట్ అగ్గిపెట్టె ఉండాలి, అందులో సిలిండర్లో గ్యాస్ ఉండాలి, స్టవ్ ఉండాలి. ఈ తెలివితేటలు వాడద్దు నా దగ్గర. ఓకే, ఎస్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఈజ్ కాఫీ పౌడర్. ఇప్పుడు ఆంటీలు చెప్పాలి. ఆంటీస్ ఫేమస్ కాఫీ పౌడర్ నేమ్ నెస్లే. నువ్వు వాడేది కాదు, అందరూ వాడేది కావాలి. వాట్ ఇస్ దట్? బ్రూ. బ్రూ. హియర్ ద ఆన్సర్ ఈజ్ బృహద్రథ. ఏ ద్రథ? బృహద్రథ. ఇన్ ఎపిక్స్ పీరియడ్ రాయాలి. ఇన్ ఎపిక్స్ పీరియడ్ మగధ ఈజ్ రూల్డ్ బై బృహద్రథ క్లాన్. ఇన్ ఎపిక్స్ పీరియడ్
Bruhadrada clan is ruled the Magadha region. A clan nana Bruhadrada clan. In epics period, Magadha is ruled by Bruhadrada clan. A clan nana Bruhadrada clan. Wow, Kamsa Rajanta. Jarasandha, Kamsa. ఓకే రైట్ బృహద్రథ క్లాన్. ఇప్పుడు అమ్మాయిలు చెప్పాలి ఏం తెలుసా? బృహద్రథ క్లాన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఈజ్ దేర్. ఇన్ బృహద్రథ క్లాన్ గ్రేటెస్ట్ కింగ్ ఈజ్ సుమంత్ గారు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. దట్ పర్సన్ నేమ్ ఈజ్ జరాసంధ. ఏ సంధననా? జరాసంధ. జరాసంధ. ఏ సంధ? Jarasandha. In a epics period, Bruhadratha region ruled the Magadha kingdom. This Bruhadratha region clan ruler, greatest one is Jarasandha. Now here I want to tell you that who is the Chigo in Bruhadratha family. Chigo, Gotas Chigo ante artham endi nana? Chivari Gottam, last king. E Gottam nana? Chivari Gottam. Always I use the word Chigo. Chigo anna pratisari answer ఏంది? చివరి గొట్టం, లాస్ట్ కింగ్. అదే రివర్స్ లో రాస్తే గోచి. గోచి అంటే ఎవరు? ఎస్, అది 6 ప్యాక్. గాంధీ. గాంధీకి ముద్దు పేరు, బాద్షా పెట్టిన ముద్దు పేరు ఏంది? ఎస్, నేను పెట్టలే ఆ పేరు. నేను పెట్టలే గోచి అని. ఎవడు పెట్టాడు తెలుసా? కిస్నే పెట్టా? తెలియదు పెట్టా. ఆ పెట్టినటువంటి గొట్టంగాడి పేరు ఏంటో తెలుసానా? విన్స్టన్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్ కామెంటెడ్ ద గాంధీ యాజ్ ఏ హాఫ్ నేక్డ్ ఫకీర్. హాఫ్ అంటే పైన ఉంటుందా బై, కింద గోచి ఒకటే ఉంటది. నేను తెలంగాణ స్లాంగ్ లో చెప్పిన, ఆడు ఇంగ్లీష్ లో చెప్పింది గంతే. ఓకే, హాఫ్ నేక్డ్ ఫకీర్ అన్న గోచి అన్న ఒకటే. ఎస్, ఇది చీగో. మరి చివరి గొట్టం ఎవరు? మా ఆంధ్ర గొట్టాలు చెప్పాలి. ఆంధ్ర వాళ్ళ రైజ్ యువర్ హ్యాండ్. ఎస్, ఆంధ్ర వాళ్ళ అంతేనా? తెలంగాణ వాళ్ళ? ఎస్, ఆంధ్ర వాళ్ళ వన్స్ రైజ్ యువర్ హ్యాండ్ రా. हाँ विनो, यस, बाम लगा देंगे इस सारी. ओके, यस, हाँ, लिसन लिसन. రైట్, ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం నానా. ఇన్ ఆంధ్ర వన్ న్యూ ఫెస్టివల్, న్యూ ఇయర్, వన్ ఆఫ్ ద ఫేమస్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇస్ విచ్ వన్? సంక్రాంతి. అమ్మాయిలు మాత్రం చెప్తారు, ఇప్పుడు అబ్బాయిలు అయిపోయింది కోట. సంక్రాంతి ఫెస్టివల్. అమ్మాయిలు, ఇన్ సంక్రాంతి ఫెస్టివల్ ఏ పందాలు జరుగుతాయిరా? అమ్మాయి అరే వచ్చేటప్పుడు అడిగి గాజులు వేసుకొని రా. ఏ పందాలు జరుగుతాయినా? కోడి పందాలు. అమ్మాయిలు చెప్పాలి, కోడి పందాల్లో ఏం పాల్గొంటాయి? అబ్బా, పెట్టెలు పాల్గొంటాయి. పెట్టెలు. పెట్టెలా ఏంది? పుంజు. ఏ పుంజు? కోడి పుంజు. సార్, బృహద్రథ డైనాసిటీ లాస్ట్ కింగ్ ఈజ్ కోడి పుంజు కాదురా, రిపుంజు. రిపుంజనీయ. ఏనేయ? రిపుంజనీయ. ఎస్, ఈ రిపుంజనీయ కొడుకు నువ్వేనా? ఓకే, ఎక్స్ట్రా చేస్తే బాంబ్ లగాతే. ఓకే, రిపుంజనీయ. ఏ పుంజు? రిపుంజనీయ. ఇంకో బోర్డు తెచ్చిరా మా వాళ్ళు వరద రైతులు. ఎత్తి రైట్, ఎత్తుకపోదాం పోయేటప్పుడు. ఓకే, ఎస్, ఎలాగైనా మనం కూడా ఒకటి పెట్టాలి. ఓకే, రైట్. రిపుంజనేయ. ఏనేయనా? రిపుంజనేయ. ఇస్ ద క్లియర్? రైట్. ఇప్పుడు మనం ఇంకో విషయాన్ని మాట్లాడుతున్నాం. ఆ ఇంకో విషయం కథలు కార్ఖానాలు ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు లిజన్ కేర్ఫుల్లీ నానా. రిపుంజనేయ అన్నాం. రిపుంజనేయ ఈజ్ ద లాస్ట్ కింగ్. రిపుంజనేయ కిల్డ్ బై హూమ్ అంటాడు. రిపుంజనేయ వాస్ కిల్డ్ బై, Ripunjanaya is killed by, Ripunjanaya is killed by Jagat Jajjarika. ఏ జరిగా? జగత్ జజ్జరిక. బింబిసారా. ఏ సారా? బింబిసారా. ఏ సారా? బింబిసారా. తాగుబోతున్నాయాలా? ఓకే,
బింబిసారా. ఏ సారా? బింబిసారా. జగజ్జరిక. ఓకే, ఏ జరిక? జగజ్జరిక. జగజ్జరిక అనేది ఏ మూవీలో వాడుతున్నా? బింబిసారా. హియర్ ఆల్సో బి రిపుంజనయ is killed by whom nana? Bimbisara is the winner and Sabaku Namaskar is Ripunjanaya. When you saw this symbol, if you saw this right symbol, it means he is the winner. If you just saw the into mark, it means he was the defeated. If that into mark is circularized, then it means Sabaku సనా చేశాడు. సనా అంటే ఏదంట? నాకు అర్థం కాల. ఓకే, ఎస్. తోపర్ తోపేశ్వర్ ఎవరికి సంబంధించిన? ఓకే, రైట్. తోపర్. ఓకే, ఇది తోపేశ్వర్. ఇది ఫేమస్ తన. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మగధ రీజియన్ ని రూల్ చేసిన ఫ్యామిలీస్ ఏంది? రైట్, పెట్టండి రా హెడింగ్. మగధ కింగ్డమ్ ఈజ్ రూల్డ్ బై 6 clans. మగధ కింగ్డమ్ ఈజ్ రూల్డ్ బై 6 clans. మగధ కింగ్డమ్ ఈజ్ రూల్డ్ బై 6 clans. Magadha kingdom is ruled by how many clans, Nana? 6 clans. What are they? They are నాకు ఆర్య అంటే ఎవడా అల్లు అర్జున్ అని నాకు డౌట్. ఎస్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూస్తాం. కరెక్ట్ ఆన్సర్, నువ్వు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్. నేను వినడంలో తప్పుగా విన్నా. ఆర్య అనిపిస్తుంది నాకు. ఎవడ్రా ఆ ఆర్య అనిపించింది. నేను చెప్తా ఒకదాని కింద ఒకటి. ఫస్ట్ వన్ నానా హర్యాంక. ఏ యాంక? హర్యాంక. పగిలిపోద్ది మూతినిది. హర్యాంక ఆఫ్టర్ శిశునాగా. ప్రియాంక అంట చూడు. శిశునాగా తర్వాత నంద తర్వాత ఏరియా, లేదా ఓకే. నందా. ఫోర్త్ వన్ మౌర్య. ఫిఫ్త్ వన్ శుంగా. సిక్స్త్ వన్ ఎస్ బ్రాకెట్ లో నీ పేరే. Yes. After the epics era, how many clans are ruled the Magadha region? 6 clans. First one, second one, third, fourth, fifth, sixth, fifth, fourth, third, first one, second one. ఒక సెంటెన్స్ కి సెకండ్ సెంటెన్స్ కి మధ్య 1 second గ్యాప్. ఓకే, రైట్. ఫస్ట్ వన్ సెకండ్ వన్ కింది నుంచి పైకి. Total how many dynasties? They are ruled the which kingdom? After the which clan? After the which clan? Bruhadrada. Edrada?
నేను పలికింది పలుకురా. బృహద్రథ. బృహద్రథ. In epics period, Magadha is ruled by the which family? పలుకు. ఆ లడ్డు పెట్టుకున్నావా నోట్లో? పలుకు. బృహద్రథ ఆఫ్టర్ విచ్ కింగ్డమ్? హరియాంక. ఏ అంక? నెక్స్ట్ 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 నెక్స్ట్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగచ్చా? Yes. Magadha region, after the epics period, Magadha region is ruled by the one clan, the clan, fourth number clan. Fourth number, second number, fifth, 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 sixth, second, దానికంటే ముందు, దాని తర్వాత మౌర్య కంటే ముందు, మౌర్య కంటే ముందు గుండు పగులుద్ది. రైట్. మౌర్య కంటే ముందు ఏంటి? ఎస్. అందరికంటే లాస్ట్ లో నాలుగోది సెకండ్. మౌర్య కంటే ముందు, నందా కంటే ముందు, లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఏంటి? నా కొడుకు మన ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. మన ఎగ్జామినర్ నా కొడుకు ఈ క్వశ్చన్స్ అన్ని అడిగిండు. రైట్. ఏమని అడిగాడు తెలుసా? ఒకసారి అయితే ఏమని అడిగాడు తెలుసా? రైట్. ఇన్ దిస్ బిలో గివెన్ కింగ్డమ్స్ అరేంజ్ దేమ్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ అన్నాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్ ఇచ్చేసి జంబ్లింగ్ చేసి ఇచ్చేసిండు సభకు. ఎంత పెద్ద క్వశ్చన్ అడిగింది సార్ ఆడు. అది అయిపోయి టాటా గయా. ఎస్. ఇక నెక్స్ట్ వన్ లిజన్ అన్నా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి పంచాయతీలో ఫస్ట్ వన్ మనకి ఏం కావాలి? హరియాంక డైనాసిటీ. ఏ అంక? పెట్టండి రా హెడింగ్, హరియాంక డైనాసిటీ. ఏ అంక? హరియాంక. ఏ హరియా. మధ్యలో ఈ సౌండ్లే వద్దన్నా. ఒకటే రైమింగ్ ఇస్తే పర్ఫెక్ట్ గా ఇచ్చేయాలి, మజా ఉండాలి. ఓకే హూ హూ అనుకుంటే ఆడ అట్నుంచే వచ్చినట్టున్నాడు. రైట్. హరియాంక డైనాసిటీ. లిజన్. లిజన్ అన్న. హరియాంక డైనాసిటీ. సార్ హరియాంక డైనాసిటీ యొక్క ఒక్కొక్క కింగ్ స్టోరీ చూద్దాం. ఫస్ట్ హరియాంక డైనాసిటీ ఫౌండర్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ హరియాంక డైనాసిటీ? ఏ సారా? బింబిసారా. నాటు సారా, కల్తీ సారా. ఎస్. బింబిసారా. ఏ సారా నానా? బింబిసారా. ఎస్. బింబిసారా. రెండు బెంచుల్ని తోసేస్తా. ఓకే రైట్. బింబిసారా. సార్ బింబిసారాకి అద్భుతమైనటువంటి కొన్ని టైటిల్స్ ఉంటాయి. ఆ టైటిల్స్ ఏందో చూడడానికంటే ముందు ఫస్ట్ వన్ మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్. హౌ బింబిసారా బికేమ్ ద కింగ్ నానా? బై కిల్లింగ్ రిపుంజనేయ. ఏనేయ? రిపుంజనేయ. By killing Ripunjaneya, Bimbisara is ascended the throne of which kingdom? A kingdom? Magadha kingdom. That time Magadha kingdom is ruling by the one clan. What is the name of that clan, Anna? Bruhadratha. Bruhadratha clans, which ruler is assassinated by Bimbisara? Ripunjaneya. So, which clan is ended in Magadha? Bruhadratha. In the place of Bruhadratha clan, who is established the which kingdom nana? Bimbisara established Haryanka kingdom. ఓకే. హరియాంక క్లాన్ వచ్చింది. బృహద్రథ వంశ స్థానంలో హరియాంక అనే వంశం వచ్చింది. బృహద్రథ వంశానికి చెందిన రాజా రిపుంజనేయ ప్లేస్ లో హరియాంక వంశానికి చెందినటువంటి ఎవగుట్టంగాడు వచ్చాడు? బింబిసారా వచ్చాడు. సార్ ఇఫ్ యూ బికేమ్ ద కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, if you became the king, you have some dreams. Okay. Few greatest kings have the greatest dream. What is that? They want to be rule the largest region.
ఓకే, ఏ రాజు జయించినటువంటి అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించాలనే కోరిక చాలా మంది రాజులకు ఉంటది, అవునా కదా? మరి ఇఫ్ యూ ఎక్స్పాండ్ యువర్ కింగ్డమ్, దెన్ యూ మస్ట్ బి స్టార్ట్ ద విచ్ వన్ అన్న వార్స్ ఆర్ ఇన్వేషన్స్. హౌ యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ కింగ్డమ్? త్రూ ద వార్స్ and invasions. Only a king expand the kingdom, but our Bimbisara is a peacekeeper. ఏ కీపర్ అనా? పీస్ కీపర్. అంటే శాంతి కాముడు. ఏ కాముడు? శాంతి కాముడు, శాంతి ప్రియుడు, బొంబాయి ప్రియుడు, అల్లరి ప్రియుడు, కామ ప్రియుడు. ఎవడు? బాద్షాట. ఎవడు రాడు? ఎవడు రాడు? yes, he is that Bimbisara. ఏ సారానా? Bimbisara. Here what is a panchayati? Listen carefully. Bimbisara. Okay, Bimbisara nana, he did not focus on invasions, but he was expanded his kingdom. How? Through the marriages. yes, వాడు శాంతి కాముడు, రక్తాన్ని కాదు, మ్యారేజెస్ ద్వారా మనడు రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు. ఏదైనా ఒక సుప్రసిద్ధమైన రాజు రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలంటే యుద్ధాలు చేయాలి, రక్తపాతం చేయాలి. కానీ మనడు అట్లా కాదు, ఓన్లీ షాదీస్ చేసుకున్నాడు, రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. మరి వీడు జస్ట్ ఎంత మందిని షాదీ చేసుకున్నాడు? హీ జస్ట్ మ్యారీడ్ ద 500 above ప్రిన్సెస్ ఇన్ ఇండియా. ఎస్, చూడు వస్తున్నాడు, అతడే బింబిసారా. ఎస్, అడుగు, ఎంత మందిని షాదీ చేసుకున్నావు రాజా? 500. ఎస్, ఏ విను. Bimbisara expand his kingdom through the marriages. According to sources, Bimbisara is married more than 500 princess nana. yes, ఎంత పెద్ద ఆటగాడైనా నీ తర్వాతనే. yes, హా, మనకి సాటి ఎవరు రాలేదులే. ఓకేనా? ఇక ఏ సారా? బింబిసారా. ఇప్పుడు విను బింబిసారా. మరి బింబిసారా ఫేమస్ గా మ్యారేజ్ చేసుకున్న 4 ప్రిన్సెస్ ఉన్నారు. మనకు పనికి మాలిన అవసరం లేదు. మెయిన్ క్యాండిడేట్స్ ఇస్ ద ఇంపార్టెంట్. హూ ఆర్ ద ఏంద్రా? అది కావాలి కదా మనకి. ఆహా, నాకు తెలుసురా కామాంధ కూడా. ఎస్, రాసుకో. ఫస్ట్ పాయింట్, హీ వాజ్ ఎక్స్పాండెడ్ హిస్ కింగ్డమ్. ఈయన తన రాజ్యాన్ని, ఈయన అంటే మీ ఆయన కాదు, he expanded his kingdom through the lagas. తెలంగాణలోకి తెలియదు పాపం, తెలంగాణలోకి బాగా తెలుసు. ఆంధ్ర వాళ్ళ లగ్గం అంటే ఏంద్రా? మ్యారేజెస్. ఓకే, అమ్మాయిలు మీ ఫ్రెండ్స్ అరుస్తున్నారు. వాళ్ళిల్లే అలా అర్థం కాలే. ఓకే, ఎస్, 500 మ్యారేజెస్. ఓకే, రైట్, అది రాసుకోండి. బింబిసారా మెయిన్లీ మ్యారీడ్. బింబిసారా ఈజ్ మెయిన్లీ మ్యారీడ్ below kingdom's aunties, below kingdom's princess, క్రింది రాజ్యాల రాకుమార్తెలను లగ్గం చేసుకున్నాడు. ఆ నలుగురు ఎక్కడున్నారా అని చూస్తున్నా. ఎస్, ఆ నలుగురు ఎవరో చూద్దాం. ఎస్, లిజన్, ఆగు, లిజన్. ఆ 4 రాజ్యాలు చూడు, ఆడ కూర్చునే 4 రాజ్యాలు. 1 2 3 4. వినరా? లిసన్. ఏ, ఆ 4 రాజ్యాల పేర్లు. ఫస్ట్ వన్ ఏమైందిరా? ఎస్, కోసలా ప్రిన్సెస్. సెకండ్, ముద్రా ప్రిన్సెస్. ఒకదాని కింద ఒకటి కక్కుర్తిబడి పక్క పక్కన రాయకు. he married 4 princess. First one, Kosala princess. Second, Mudra princess. Third one,
Videha princess. Fourth one, Gotas, ये क्या है रे? చెవి, చెవిని ఏ చెవిది? కుడి చెవి ఎడమ చెవి కాదు, లిచ్చవి. ఏ చెవి? లిచ్చవి ప్రిన్సెస్. గూగుల్లో కొట్టు వస్తాయి. ఎస్ రైట్. కోసలా ప్రిన్సెస్, ముద్రా ప్రిన్సెస్, విదేహ ప్రిన్సెస్, లిచ్చవి ప్రిన్సెస్. మరి ఆ ప్రిన్సెస్ పేరు గొట్టాస్. మీరు కామ్ గా ఉండాలి. నేను ఒకే ఒక ప్రిన్సెస్ పేరు చెప్తాను, మన అమ్మాయిలు మిగిలిన 3 ప్రిన్సెస్ పేర్లు చెప్తారు. రైట్? అబ్బాయిలు మీరు జాగ్రత్తగా వినండి, వాళ్ళ ఆన్సర్స్ ఎంత కరెక్ట్ గా ఉంటాయి. కోసలా ప్రిన్సెస్, నేను ఒక్క హింట్ ఇస్తానన్నా, మిగతా ప్రిన్సెస్ పేర్లు మీరే చెప్పాలి. ఓకే, ఇజ్జత్ కా సవాల్ అది. ఓకే, ముందే చెప్తున్నా. ఓకే, కోసలా ప్రిన్సెస్, హర్ నేమ్ ఈజ్ కోసలాదేవి. ఏ దేవి? కోసలాదేవి. ఇప్పుడు అమ్మాయిలు చెప్పండి, ముద్రా ప్రిన్సెస్, విదేహ ప్రిన్సెస్, లిచ్చవి ప్రిన్సెస్. ఉరికిచ్చి కొడతా. ఎస్, ఈ తెలివితేటలు యాడ ఉపయోగించొద్దు. ఓకే, ముద్రా ప్రిన్సెస్, హర్ నేమ్ ఈజ్, వాట్ ఈస్ ద డే టుడే? వాట్ ఈస్ ద డే? మండే, యస్టర్డే, సండే. సండే రోజు ఇంట్లో ఉంటేనా మంచిగా చికెన్ తీసుకొచ్చి మసాలా అప్లై చేసి బీబీక్యూ టైప్ లో దాన్ని ఫ్రై చేసి అలా నిమ్మకాయ పిండి అలా లైట్ గా మసాలా వేసి, అమ్మ గుర్తు చేయకరా అయ్యా, ఎస్, అలా ఒక్కొక్క పీసు గుంజి తింటా ఉంటే వా వా వా. ఎస్, నా భూతో నా భవిష్యత్. నానా, అదే చికెన్ కాకుండా కొన్ని సందర్భాల్లో ఏం తీసుకొని వస్తారు? మటన్. మటన్ లేకపోతే ఫిష్. కొన్ని సందర్భాల్లో మటన్ ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని వస్తారు. ఏమంటారు? ఖేమా. ముద్రా ప్రిన్సెస్ ఖేమా. ఏమా? దీని ఏషాలు. ఆ గొడ్డి పేరు ఏందినా? ఖేమా. ఏమా? ఖేమా, నాట్ హేమా, ఇట్స్ ఖేమా. నెక్స్ట్, విదేహ ప్రిన్సెస్, ఐ హాస్పిటల్లో ఫేమస్ హాస్పిటల్ వాసవి. ఏ సవినా? వాసవి ప్రిన్సెస్. ఓకే, నెక్స్ట్ లిచ్చవి ప్రిన్సెస్. నానా, తెలంగాణ గొట్టాస్, గొట్టీస్, రైజ్ యువర్ హ్యాండ్. తెలంగాణ వాళ్ళ గొట్టాస్ అంతా వాళ్ళే. అరే, తెలంగాణలో మజ్జిగను ఏమంటారా? ఏమంటారు? ఎస్, మజ్జిగను తెలంగాణలో ఏమంటారు? చల్లా. ఆ గొట్టి పేరు చల్లనా. చలి చలిగా ఉంది. చల్లన. ఏనా? చల్లన. చల్లాలనా కాదు, అది చల్లనా. ఎస్, చల్లన అంటే స్ప్రింక్లింగ్. ఓకే, రైట్. ఇస్ దట్ క్లియర్ అనా? రైట్. ఇది తోపర్ తోపెస్. ఇస్ దట్ ఓకే రాజా? రైట్. ఇది మనకు ఎన్నో సందర్భాల్లో ఎగ్జామినేషన్స్ లో అడిగాడు. ఓకే రాజా? రైట్. ఇది నానా, ఆఫ్టర్ దిస్ 4 మ్యారేజెస్ బింబిసారా టైటిల్ ఇస్. బింబిసారా టైటిల్ అని రాయండి. నేను నీ టైటిల్ గురించి అడగలే, వాడి టైటిల్ గురించి అడిగిన. హిజ్ టైటిల్ ఈజ్ సేనియా. ఏనియా? సేనియా, సేనియా, స్వీటు స్వీటు. ఎస్, సోనియా కాదు రే, సేనియా. ఏనియా? సేనియా. నీ అయ్యా కాదు, సేనియా. సేనియా అనొచ్చు, లేదా ఇంకో విధంగా కూడా పలకొచ్చు, శ్రేనియా. ఎస్, సానియా కాదు రే, సానియా మిర్జా. ఇడ శ్రేనియా, సేనియా. గొట్టాస్, గొట్టీస్, మీకు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా? ఓ 5,000 ఇరా, 5,000 ఇరా. ఫ్రెండ్ కదరా, ఇరా. ఎక్స్ట్రా లేదు నా దగ్గర. ఓకే, రైట్. లిసన్ 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 లిసన్. అపార్ట్ ఫ్రమ్ దట్, మీకు ముస్లిం ఫ్రెండ్ ఉండి ఓకే రంజాన్ బక్రీద్ కి వాడు మిమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేయకపోతే వారితో దోస్తానం కట్ చేయి, అవసరం లేదు.
మా విలేజ్ లో కూడా మా వరద బాధితులు ఉంటారా భయ్, మా వరద బాధితులు పండగ రోజు నేను పిలిచినా పిలవకపోయినా సాయంత్రం 4 గంటలకు అంగోల్ అంగోల్ అని తర్వాత కొడతారు. నేను ఊర్లో ఉన్నా సరే, నేను విలేజ్ లో లేకున్నా సరే కొంపకు పోతారు, బరాబర్ బిర్యానీ తింటారు, బరాబర్ స్వీట్ తింటారు, బరాబర్ బయటకు వస్తారు. బయటకు వచ్చి మామ మంచి భోజనం పెట్టినాం మామ అని ఫోన్ చేస్తారు. తర్వాత ఎస్ మా ఊర్లే, ఓకే రైట్, అదే ఎస్. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, అడ్రస్ పెట్టు, ఓకే ఎస్ పెడుతుండే. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి పెట్టట్లేదు, లేదంటే పెట్టేవాళ్ళని. ఆడికి అర్థమైంది, వాడికి అడుగు వాడు చెప్తాడు. ఓకే ఎస్. ఇప్పుడు విను, మ్యాటర్ ఏంటంటే ఎస్ ఆ గొట్టాస్ మాక్సిమం గా మనకు ఉన్నటువంటి సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారు. వీళ్ళు మినహాయిస్తే నాకున్నటువంటి సర్కిల్లో ఎక్కువగా హిందూస్ ఎక్కువ. ఈ గొట్టాలు మన బక్రీద్ పండగకి, రంజాన్ పండగకి వస్తాడు, ఫుల్గా తినేసి పోతారు. వాళ్ళు కూడా వాళ్ళ పండగకి ఇన్వైట్ చేస్తారు, కానీ నేను పోను. ఎందుకు తెలుసా? వాళ్ళు నా ఇంటికి వస్తారు, చికెను మటను షిర్కుర్మా తినేసి పోతారు. పోతాడు పప్పు చారు అప్పడం తప్ప ఏం లేదా. ఎస్ మామ ఏంద్రా ఇది అంటే, మామ పూజ మామ అంటాడు, ఏమన్నా అంటే దానికోసం అవసరం అరబ్బాయి. ఎస్ రైట్, ఇది పంచాయత్. కానీ ఫెస్టివల్ తర్వాత ఈ మధ్య కాలంలో ఈద్ మిలాప్ అనే ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తారు. ఫెస్టివల్ టైంలో అందరూ బిజీగా ఉండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కలవట్లేదని ఈ మధ్య ఈద్ మిలాప్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తారు. మా విలేజ్ లో ఏం చేస్తాం తెలుసా ఫ్రెండ్స్, అందరం కలిసి ఉన్నాం కాబట్టి మన ఇంటికి రిలేటివ్స్ వస్తారు, పక్కోడి ఇంటికి రిలేటివ్స్ వస్తారు కాబట్టి బిజీగా ఉంటామని ఆ ఫెస్టివల్ అయిన 2-3 డేస్ తర్వాత ఈద్ మిలాప్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మేము. అప్పుడు ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్గా గడుపుతాం. అట్లా అదే ఎస్. ఇక మ్యాటర్లోకి వస్తే అబ్జర్వ్ చేయి, బింబిసారా వాట్ ఈస్ దట్ నానా? సేనియా నానా. బింబిసారా దగ్గర ఇంకో పంచాయతీ చెప్తా సార్. బింబిసారాస్ ఫస్ట్ డార్లింగ్ నేమ్ ఈజ్ కోసలా ప్రిన్సెస్ కోసలాదేవి. అమ్మాయిలు మీ బ్లడ్ అండ్ రిలేషన్స్ వస్తాయా మీకు? వస్తాయా? ఎస్. వాళ్ళకి అది కూడా తెలియదు. ఎస్ వస్తాయా తెలియదా? వస్తాయి కదా. వీళ్ళకి ఎన్ని బ్లడ్ అండ్ రిలేషన్స్ వస్తాయో చూద్దాం సార్. కోసలా ప్రిన్సెస్ ఎవరున్నానా? కోసలా ప్రిన్సెస్ నేమ్ ఈజ్ కోసలాదేవి. దట్ టైమ్ కోసలా కింగ్ ఈజ్, జాగ్రత్తగా విను, కోసలా కింగ్ ఈజ్, అరే గొట్టాస్ డిడ్ యూ వాచ్ ద మూవీ లెజెండ్ మూవీలో బాలయ్య బాబు హీరో, విలన్ గా జిత్తు ప్రసేన జిత్తు. అమ్మాయిలు ఇప్పుడు నేను మీకు బ్లడ్ అండ్ రిలేషన్ క్వశ్చన్ అడుగుతున్నాను, రైట్? బింబిసారాస్ ఫస్ట్ వైఫ్ ఈజ్ కోసలాదేవి. షీ ఈజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ కోసలా కింగ్డమ్. దట్ టైమ్ కోసలా కింగ్ ఈజ్ ప్రసేనజిత్తు. అమ్మాయిలు మాత్రమే ఇవ్వాలి ఆన్సర్. దట్ టైమ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రసేనజిత్తు అండ్ కోసలాదేవి? ఫాదర్ అండ్ నో, అన్న చెల్లెలి అనుబంధం, జన్మల సంబంధం. ఎస్. ఈయనే తప్పులో కాలేయదు. మనం ఏమనుకుంటామంటే, మనం బేసిక్ గా ఏమనుకుంటామంటే ఆయన నాన్న ఉండొచ్చు, ఈమె కూతురు అయి ఉండొచ్చు. బేసిక్ గా మనం అనుకుంటాం, కానీ ఇలా తప్పు నాన్న. జనరల్ గా తండ్రి తర్వాత కొడుకులకే సింహాసనం వస్తుంది. కానీ బిఫోర్ హర్ మ్యారేజ్ when Prasenajita was a young in age, their father is unexpectedly died. So in the place of father, who ascended the throne of Kosala kingdom? Prasenajittu. So Prasenajittu and Kosala Devi, what is the relation between them nana? Brother and sister. Okay, నేను నానా మీరే కాదు, మీకంటే సోషల్ అంటే తెలియదు. ఈ జేఎల్ చదివే వాళ్ళు ఉంటారు, అంటే జేఎల్లో హిస్టరీ, ఈ జూనియర్ కాలేజెస్ లో హిస్టరీ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్ అసిస్టెంట్, హై స్కూల్లో టీచర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, వాళ్ళు కూడా మన దగ్గర కోచింగ్కి వస్తారు. ఓకే, ఆ గొట్టాలకు కూడా నేను ఈ క్వశ్చన్ చెప్పినప్పుడు నా కొడుకులే ఆన్సర్ ఇవ్వలేరు, మీరు యాడిస్తారా? అవునా కదా? మీకు జస్ట్ ఇప్పుడు మర్చిపోతారా? ఇప్పుడు జీవితంలో మర్చిపోతే ఇంకో 2 ఫ్లోర్లు ఉంటాయి పైన బిల్డింగ్ లా,
తోసేస్తా, దరిద్రం పోతుంది. యాస్, ఇస్ అ క్లియర్ నానా? కోసలాదేవి సార్. గొట్టాస్ అబ్బాయిలు ఎస్ఎస్సి కోచింగ్ కోసం ఎవరెస్ట్కి వచ్చారు, కష్టపడ్డారు, పూలమ్మిర్రు, పాలమ్మిర్రు, ఇరుకు సందుల్లో కూర్చున్నారు, గాలి తలగని క్లాస్ రూమ్ లో కూర్చున్నారు, ఫైనల్ గా సక్సెస్ అయ్యారు, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మీ ఇంటోళ్ళు పెళ్లి చేసుకోవాలి గొట్టంగానికి అని పిల్లని సెట్ చేసారు. మరి జస్ట్ వితౌట్ డౌరీ సెట్ చేస్తారా, విత్ డౌరీ సెట్ చేస్తారా? యాస్, నేనేమంటాను తెలుసా, మగాడన్నాక డౌరీ అడగద్దు, ఇస్తే తీసుకోవాలి. అడగద్దు రే. ఓకే, ఎస్, వాళ్ళే వచ్చి ఇస్తారు గవర్నమెంట్ జాబ్ వస్తే. ఎస్, ఆంధ్ర గుట్టలకైతే మరీ ఎక్కువగా దొరుకుతుంది. ఎస్, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ మీకు. రైట్, ఎస్, ఓకేనా? రైట్, ఇప్పుడు విను ఇక్కడ పంచాయతీ ఏంటంటే, ప్రసేనజిత్తు ఈస్ ద బ్రదర్ ఆఫ్ హూమ్ ననా? కోసలాదేవి. హియర్ కోసలాదేవి ఈస్ ద వైఫ్ ఆఫ్ బింబిసారా. Then what is the relation between Bimbisara and Prasenajittu? బావా బామ్మర్ది, బ్రదర్ ఇన్ లాస్ అవునా? ఇప్పుడు బామ్మర్ది అయిన ప్రసేనజిత్త బావాకి కట్నం కింద ఏదో కొద్దిగా ఇవ్వాలి కదా. ఎస్, ఇన్ డౌరీ వాట్ హీ వాస్ గేవ్ నన్ అంటే, హీ గేవ్ ద కాశీ కింగ్డమ్. ఏమిచ్చాడు తెలుసా కట్నం కింద? కాశీ. సార్, ఫ్రమ్ కాశీ కింగ్డమ్ అవర్ Bimbisara per annum how much he was collected అని అంటే 1 lakh above gold coins are collected from only కాశీ ఆఫ్ వారణాసి. కాశీ వారణాసి అనే రాజధానులు ఉన్నాయి కదా, వీటి నుంచి 1,00,000 రూపాయల బంగారు నాణ్యాలు డౌరీ కింద వసూలు చేసేవాడు ప్రతి సంవత్సరం. అంటే మన ఇండియాలో ఎంత డబ్బు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడంతా నా కొడుకులు బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకొని పోయారు. ఎస్, మహమ్మద్ గజనీ గాడు వచ్చిండు. వచ్చి మహమ్మద్ గజనీ గాడు 17 times, మహమ్మద్ గజనీ గాడు వచ్చి ఒక్కటే దండయాత్ర, లైఫ్ సెట్ అడిది మొత్తం 17 times హీ వాజ్ ప్లండర్డ్. మహమ్మద్ గజనీ 17 సార్లు అటాక్ చేసిండ్రా. అటాక్ చేస్తే అందులో రిచెస్ట్ వన్ అటాక్ ఏంటంటే 16. మీరు భీమ్లా నాయక్ మూవీ చూసారా? ఆ భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ ఒకటి బై మిస్టేక్ గా అది తప్పు డైలాగ్, వినరా మధ్యలో అరవకు. ఓకే, భీమ్లా నాయక్ మూవీలో ఒక డైలాగ్ ఇస్తుంది, గజనీ అనేవాడు ఉంటాడు, 17 సార్లు దండయాత్ర చేస్తాడు, 16 సార్లు ఓడినప్పటికీ 17వ సారి గెలుస్తాడని చెప్తాడు చూడు, అది కంప్లీట్లీ రాంగ్ డైలాగ్. మహమ్మద్ గజనీ 17 times అటాక్డ్. ఇన్ దట్ 17 times 16 times హీ వాజ్ ద విన్నర్. ఒక్కసారి మాత్రమే ఓడిపోతాడు. కానీ చాలా మంది ఏమని చెప్పారంటే ఓడిపోలేదు అని చెప్పాడు. నేనేమని చెప్తానంటే ఓడిపోయాడు అని చెప్తా. యాక్చువల్గా ఇది 15వ దండయాత్ర 1022-23 మధ్యలో జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే మౌంట్ ఆబు అని ఉంది కదా మనది, మౌంట్ ఆబు దగ్గరనే వార్ జరుగుతుంది. ఆ వార్లో మన సుప్రసిద్ధుడైనటువంటి విద్యాధర అనేటటువంటి ఒక రాజు ఉంటాడు, చందేలా రూలర్ విద్యాధర. ఈ విద్యాధర అనే రాజు మహమ్మద్ గోరీతో ఫైట్ చేస్తాడు, మహమ్మద్ గజనీతో ఫైట్ చేస్తాడు. మహమ్మద్ గజనీ ఏమనుకుంటాడు తెలుసా, ఇండియన్ రూలర్స్ ఇది 15 కదా, 14 సార్లు నేను అటాక్ చేసి 14 సార్లు అందరినీ ఓడించిన, ఈడు బచ్చగాడు నా ముందర ఏంది అనుకున్నాడు. ఈడు తక్కువ అంచనా వేశాడు. కానీ విద్యాధరుడు ఎంతటి పవర్ఫుల్ అంటేనా, తక్కువ సైన్యంతో కూడా తన శక్తికి మించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఎవడికి బైర్లు కమ్మినాయి తెలుసా? గజనీ మహమ్మద్. నీ అమ్మ ఈడేంద్ర ఇంత తక్కువ సైన్యంతో ఉరికిచ్చి కొడుతున్నాడు. గజనీ మహమ్మద్కి అర్థమైపోయింది, ఇప్పుడు నేను యుద్ధం కంటిన్యూ చేశాననుకో, యుద్ధంలో ఖచ్చితంగా నేను ఓడిపోతాననే నమ్మకం వాడికి ఉంది. సో ఆ పరాభవం కన్నా యుద్ధం నుంచే పారిపోవడం కరెక్ట్ అని యుద్ధం జరుగుతూ ఉంటేనే తన సైన్యాన్ని తీసుకొని లగెత్రో ఆజాము జంపు జిలాని యుద్ధ భూమి నుంచి పారిపోతే గెలిచినట్ట ఓడినట్ట? యాక్చువల్గా చూసుకుంటే యుద్ధ భూమిలో నుంచి వాడు పారిపోయాడు, కానీ యాక్చువల్గా రిజల్ట్ అయితే రాలే. కానీ యుద్ధ భూమి నుంచి పారిపోవడం చేత మనం డిక్లేర్ ఎవరిని ఇస్తాం రాబాయ్? ఎవడైతే యుద్ధ భూమిలో ఉన్నాడో వాడికి ఇస్తాం. మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటాం, 10 గంటలకు మ్యాచ్ అన్నాం, ఏ అనే టీం వచ్చేసింది, బి అనే టీం కోసం మనం 10 గంటల వరకు వెయిట్ చేసాం, 15 నిమిషాలు ఇంకా టైం ఇచ్చాం. ఆ 15 నిమిషాల లోపు వాళ్ళు ప్రజెంట్ చేయకపోతే విన్నర్ ఎవరిని ఇస్తారా? కథం, ఉన్న వాళ్ళకి విన్నర్. సేమ్ అందుకనే మనం ఇండియన్ రూలర్ విన్నర్ అయ్యానని చెప్పాను. ఆ గ్రేట్ అన్నమాట ఆడు విద్యాధర అనే రాజు. తర్వాత 16వ అటాక్
వాడు చేసినటువంటి టెంపుల్ సోమనాథ టెంపుల్ అనా. ఆ సోమనాథ టెంపుల్లో వాడు ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా? ఈ 15 దండయాత్రలు చేశాడు కదా, ఫస్ట్ నుంచి 15, ఇందులో వాడు ఎంత మనీ అయితే సంపాదించాడో అంతకి ఎన్నో రెట్లు ఈ ఒక్క ఇన్వేషన్ లో సంపాదించాడు. అంత సంపద రబై. అయితే ఇంకో హైలైట్ పాయింట్ చెప్పనా, ఈ దాడి జరిగి వాడు సంపద దోచుకొని వెళ్ళిపోయింది కదా, టెంపుల్ యొక్క ఆలయ నిర్వాహకులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఎగ్జామిన్ చేశారు. చేసి ఏమన్నారు తెలుసా? ఆడు ఎత్తుకపోయిన టెంపుల్లోని సంపదలో జస్ట్ వాడు ఎత్తుకపోయింది 20% అని చెప్పిండు. అంటే ఇంకెంత ఉన్నది నానా? ఆ 80% యాడికి పోయిందో ఎవడికి తెలియదు. ఓకే, రైట్. ఆ 6 months కాలింది తక్షశిల యూనివర్సిటీ, అది వీడిది కాదు, అది మహమ్మద్ గోరీది, బెంగాల్లో జరుగుతుంది. బక్తియార్ ఖిల్జీ అనే ఆర్మీ కమాండర్ చేస్తాడు, అది వేరే స్టోరీ. ఓకే, ఇది వేరే స్టోరీ. నానా అంత పెద్ద సంపద ఇండియాలో, సంపదకి కొదవలేదురా భయ్. నానా మీరు చరిత్రని అబ్జర్వ్ చేస్తే 1వ సెంచరీ AD 1st century నుంచి AD 12th century వరకు ఇండియానే టాప్. ఇండియాకి 10th century, 11th century, 12th centuryలో టక్కర్, అంటే కరెన్సీ పరంగా పాపులర్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటో తెలుసా? చైనా. ఈ నా కొడుకులు ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అయ్యారు. కానీ ఎప్పుడైతే 12వ శతాబ్దం తర్వాత ఢిల్లీ సుల్తాన్స్ వచ్చిరో, ఢిల్లీ సుల్తాన్స్ రాజ్యాన్ని దేనిపైన ఫోకస్ పెట్టారంటే ఫైనాన్షియల్ సిస్టమ్ పైన, రెవెన్యూ సిస్టమ్ పైన కన్నా వారు దేనిపైన ఎక్కువగా డామినేషన్ చూపించారంటే టు ఎక్స్పాండ్ ద కింగ్డమ్. రాజ్యాన్ని విస్తరింపజేయాలనే కాన్సెప్ట్ పైన ఫోకస్ పెట్టారు. వాళ్ళు పరిపాలన మీద ఎక్కువగా దృష్టి సారించలే. వాళ్ళ తర్వాత వచ్చిన మొఘల్స్ మా వారసత్వం కింద వచ్చిన దాన్ని ఎలా కాపాడుకోవాలనే దానిపైన ఫోకస్ పెట్టారు, కానీ వారి యొక్క ఎకనామిక్ కండిషన్ పైన ఫోకస్ పెట్టలే. అందుకే అప్పుడు ఏమైంది, చైనా అనేది టాప్ లోకి వెళ్ళింది, అమెరికా అనేది టాప్ లోకి వెళ్ళింది. మరి 17th centuryలో పేద దేశంగా వచ్చినటువంటి కంట్రీ ఏదినన్నా అంటే ఇంగ్లాండ్. ఈ నా కొడుకులు వచ్చి ఇండియాలో ఉన్న సంపద మొత్తాన్ని ఎత్తుకొని పోయిరా. ఎస్, మన సంపదలో, మన ఇండియన్ సంపదలో 90% అంతా ఇంగ్లాండ్లోనే ఉంటుందిరా. అందులో ఫేమస్ గా కొన్ని ఐటమ్స్ చెప్తా. కోహినూర్ డైమండ్, టిప్పు సుల్తాన్ స్వాడ్, రింగ్స్, తర్వాత వచ్చేసి పికాక్ థ్రోను. ఎస్, అవి జస్ట్ అవి ఇచ్చేసిన చాలు, ఇండియా ఎకనామిక్ కండిషన్ తోపెస్ట్. ఓకే, కానీ అవి ఇవ్వలేరు. అది ఓకే. నిజంగా ఇండియా పేద దేశం కాదురా భయ్, చాలా పెద్ద తోపెస్ట్ కంట్రీ. బ్యాడ్ లక్ ఏంటంటే మనం బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోవడం. మాడు తరుణ్ తేజ గారు ఒక క్వశ్చన్ అడిగిండు, రైట్? మన తరుణ్ తేజ గారు ఒక క్వశ్చన్ అడిగాడు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ విను నానా. మన తరుణ్ తేజ గారు క్వశ్చన్ ఏమని అడిగాడంటే, బాద్షా డార్లింగ్ ఆ గొట్టంగాడు కోసలాదేవిని షాదీ చేసుకున్నాడు కదా, చేసుకున్న తర్వాత మళ్ళా 500 మంది వరకు షాదీ చేసుకున్నాడు, అప్పుడు బామ్మర్ది అయినటువంటి జిత్తుగాడు బావని క్వశ్చనింగ్ చేయలేదా అని అడిగాడు. ఎంత మంచి క్వశ్చన్ అడిగాడు. నిజంగానే అప్పుడు అడగరు నాన్న. ఎందుకు అడగరు తెలుసా? రాజుకు తన పొలిటికల్ కింగ్డమ్ ని, తన పొలిటికల్ కెరియర్ ని కాపాడుకోవడం కోసం ఫ్రెండ్లీ కింగ్డమ్స్ అనేవి చాలా అవసరం. ఫ్రెండ్లీ కింగ్డమ్స్ అవసరం అవ్వాలి అంటే వాడు మనల్ని నమ్మాలంటే ఏం చేయాలి? అది పంచాయతీ. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. శివాజీ గారు ఉన్నారు, శివాజీ ఎంతమందిని వివాహం చేసుకున్నారు? 5 members. శివాజీ, ఛత్రపతి శివాజీ 5 marriages. ఓకే, అంతెందుకు రాబాయ్, కృష్ణ ఎంతమందిని? 8 members. నానా రాజులకు ఇది కామన్. ఓకే, రైట్. మళ్ళీ దీని తర్వాత పంచాయతీ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అప్పటి వరకు సభకు నమస్కార్, టాటా, బాయ్ బాయ్, సీ యూ.